हरिः ओम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ श्रीसद्गुरुपरमात्मने नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి సత్యాన్ని తెలుసుకోమని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానామృతాన్ని మనకు అందించారనమాట. ఎవరైతే పరమాత్మ చెప్పినటువంటి ధర్మామృతాన్ని తాగుతారో వారందరికీ కూడా మరల పుట్టుక అనేది ఉండదు అనేటటువంటి సత్యం చెప్పారనమాట. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ అని 14వ అధ్యాయంలో 2వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకం ఎందుకు చెప్పుకోవాలి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను పూర్తిగా అధ్యయనం చేసి అందులో చెప్పిన విధంగానే మనం జీవించినప్పటికీ కూడా మరలా భగవంతుడు పుట్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం బ్రహ్మములో కలవాలనేటటువంటి కోరిక చేత మనం భగవంతుడిలో కలిసినప్పటికీ కూడా భగవద్గీత ప్రకారంగా మళ్ళీ పుట్టరు అనేది అబద్ధం. ఖచ్చితంగా భగవంతుడికి నచ్చితే మళ్ళీ పుట్టింప చేస్తారు అనే విషయాన్ని కూడా కొందరు చెప్తూ ఉంటారండి. కానీ కృష్ణ పరమాత్మ అనేక సందర్భాలలో చెప్పిన సత్యం ఏమిటి అంటే, ఎవరైతే అంతటా భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని నేను చెప్పినటువంటి ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి వారు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేదు. ఇదం జ్ఞానముపాశ్రిత్య. ఎటువంటి జ్ఞానము? అంతటా ఆత్మయే ఉన్నది అనేటటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి మమ సాధర్మ్య మాగతాః, నేను చెప్పిన సాధనంతా చేసి నాలో ఐక్యమైపోతే, అంటే మనం బ్రహ్మమునందు జీవ బ్రహ్మ ఐక్యము జరిగినప్పుడు ఇక మరలా పుడతాము అనేటటువంటి ఆలోచన ఎప్పటికీ కలగకూడదని చాలా చక్కగా 14వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పారండి. మళ్ళీ రెండవసారి కూడా చెప్పాను, శ్లోకం చూసుకోవచ్చు. మమ సాధర్మ్యమాగతాః, నన్ను చేరిన వారికి సర్గేపి నోపజాయంతే, మరలా పుట్టవలసిన అవసరం లేదు, పుట్టరు అని చెప్పారు. మళ్ళా ఇంకేమని చెప్ప, ప్రళయేన వ్యతంతి చ, ప్రళయ కాలమునందు పుట్టుకే లేదు కదండి, ఇక మరణం ఎక్కడిది? ప్రళయమునందు మరణము లేదు. సర్గే అంటే భగవంతుడి యొక్క సృష్టి యందు కూడా, సృష్టి ఆరంభము యందు పుట్టడం అనేది జరగదు. ఒక్కసారి భగవంతుడిలో మనం లీనమైపోయామంటే ఇక పుట్టుక అనేది జరగదు. దానికోసం అని చెప్పేసి మరి యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు కూడా శ్రీరామచంద్రుడికి చెప్పారనమాట. మలినా ద్వివిధా ప్రోక్త అన్నారు. అంటే వాసనలు 2 రకాలుగా ఉంటాయట. వాసన ద్వివిధా ప్రోక్త అంటే 2 రకాల వాసనలు, ఒకటి మలినాచ, 2 శుద్ధాచ. మలిన వాసనలు, శుద్ధ వాసనలు అనే 2 రకాలుగా ఉంటాయి. మరి మలిన వాసనలు ఎవరిలో అయితే ఉంటాయో మలినేనచ, మరి జన్మహేతు అన్నారు. ఎవరి మనస్సులో అయితే కోరికలు ఉంటాయో
ఆ కోరికలున్న వాళ్ళ యొక్క వాసనలు మలినమైన వాసనలు అని చెప్పారు. వాళ్ళు మరలా పుడతారు. శుద్ధాచ జన్మ వినాశని. ఎవరైతే శుద్ధమైనటువంటి వాసనలు, భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యం తెలుసుకొని అందరి పట్ల తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో, తనను ఎవరు మోసం చేయొద్దని ఎలా కోరుకుంటాడో, తా అలాగే ఇతరులను కూడా తనను చూసుకున్నట్టుగా చూసుకుంటూ, అందరి పట్ల కూడా తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో, తనకు తాను ఏ విధమైనటువంటి సుఖాలను పొందాలనుకుంటాడో, తన వలన కూడా ఇతరులకు అదే విధమైన సుఖాలు తన వలన అయినంత వరకు ఎవరైతే అందిస్తారో, అలా అందించి మలినమైన వాసనల నుండి బయటపడి శుద్ధమైనటువంటి వాసనలు కలిగినటువంటి వారు జన్మ వినాశని. అంటే ఇక మరలా జన్మించవలసిన అవసరం లేదు అని చెప్పేసి యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు కూడా చెప్పారు. ఇంకా బీజాంకురం త్యక్త్వా స్థిత సంభృష్ట బీజవత్ అనే పదం చెప్పారు. వేయించిన విత్తనము వలె మీరు కూడా బీజం అనే అంటే మొలకెత్తడానికి ఒక విత్తనాన్ని మనం మొలకెత్తించాలి అంటే ఏమవుతుందండి? అందులో ఉన్నటువంటి బీజము మొలకెత్తడానికి కావలసినటువంటి స్థితి ఉంటేనే కదా! మనం ఇప్పుడు ఒక పెసర గింజలు ఉన్నాయండి. ఆ పెసర గింజలు తీసుకొచ్చేసి స్టవ్ మీద పెట్టేసి వేయించాం. వేయించినప్పుడు ఇక ఆ గింజ మొలకెత్తుతుందా? ఖచ్చితంగా మొలకెత్తదండి. వేయించిన విత్తనాన్ని మొలకెత్తించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? పరమాత్మ కూడా చెప్తున్నారు. మీరు మీ సాధన ద్వారా మీ లోపట ఉన్నటువంటి జీవుడిని ఏం చేస్తున్నారు? తపింప చేస్తున్నారు. దేని యందు తపింప చేస్తారు? జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఎవరైతే వారి యొక్క కర్మలన్నీ వే ఏమంటారు? వే ఎవరైతే ఆ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేస్తున్నారో, అలా దగ్ధం చేస్తున్నటువంటి వారు మరలా పుట్టరు అనే మాట చెప్తున్నారు. ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని తమలో ఉన్నటువంటి అశుద్ధమైన మలిన వాసనలను పోగొట్టుకుంటున్నారో, వాళ్ళ యొక్క జన్మ గొప్పది, శుద్ధమైనది అని చెప్తున్నారు. దేహార్థం ద్రియతే జ్ఞాత జ్ఞేయ శుద్ధేతి చోచ్యతే అన్నారు. అంటే శాస్త్రంను ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదండి. నీ యొక్క మనసు యందు ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకొని శుద్ధమైన వాసనలు అంటే నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావో భగవంతుడు చూడండి ఎవరితో పోల్చట్లా. మనం ఎప్పుడు ఎవరితో కలిసి ఉండాలనుకుంటాం? మనం ఎప్పుడు నలుగురితో సంతోషంగా ఉండాలనుకుంటాం. మనల్ని ఎవరు బాధ పెట్టకూడదు అనుకుంటాం. మనం ఎవరికైనా ఏదైనా మాట చెప్తే ఆ మాట వినాలి అనుకుంటాం. ఇది మన యొక్క సహజంగా అందరికీ ఉండే గుణము కదండి. ఈ గుణాన్ని భగవంతుడు అంటున్నారు, నీవు ఎలాగైతే అందరి చేత గౌరవించబడాలి, అందరి చేత అందరిలో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావో, అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో కూడా ఆ విధమైనటువంటి స్థితిని గనక నువ్వు చూడగలిగితే, నీ వలన సాధ్యమైనంత వరకు వాళ్లకు అటువంటి స్థితిని గనక నువ్వు ఇవ్వగలిగితే, నీ లోపట ఉన్న మాలిన్యమంతా కూడా కరిగిపోతుంది. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు స్వార్థంతో కూడిన ఆలోచనలుంటాయి, వాసనలుంటాయి. ఈ వాసనలన్నింటినీ మనం ఏం చేస్తున్నాం? వేయించుతున్నాం. విత్తనాన్ని వేయించినట్టుగా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో వేయించుతున్నామండి. ఎప్పుడైతే వాటిని వేయించటం, జ్ఞానమనే అగ్నిలో దగ్ధం చేస్తున్నామో, ఆ దగ్ధం చేసిన మరుక్షణం ఇప్పుడు మన యొక్క వాసనలన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ఎవరి యొక్క జన్మ గొప్పదట? దేహార్థం ద్రియతే. అంటే ఎవరి యొక్క దేహం ప్రయోజనకరమైనటువంటి దేహము. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి తన లోపట ఉన్న అశుద్ధమైన వాసనలను జ్ఞానమనే అగ్నిలో కాల్చి శుద్ధమైన వాసనలుగా ఎవరైతే ప్రయత్నపూర్వకంగా చేసుకుంటున్నారో వాళ్ళు నిజంగా మానవ శరీరాన్ని పొందినందుకు గొప్ప ప్రయోజనం అనేది ఏదైనా ఉంది అంటే జీవ బ్రహ్మ ఐక్యాన్ని కోరుకుంటూ అశుద్ధమైన వాసనలను పోగొట్టుకుంటూ శుద్ధమైన వాసనలను ఎవరైతే ప్రయత్నపూర్వకంగా తయారు చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క జన్మ గొప్పది. అందుకే కృష్ణ పరమాత్మ ఒక చోట అంటారండి, దేహే దేహభృతాం వర. అర్జున్ని పిలుస్తాడనమాట. ఎక్కడ అంటే
8వ అధ్యాయం 4వ శ్లోకంలో 4వ పాదంలో అంటారనమాట. దేహమును ధరించినటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడా అంటున్నారు. అంటే ఇక్కడ అర్జునుణ్ణి అన్నాడా, మనల్ని అంటున్నాడా? ఎవరైతే నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, తెలుసుకొని ఆచరించాలనుకుంటున్నారో, వాళ్ళ లోపట ఉన్న మలిన వాసనలన్నీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ అంటున్నారండి, మీరందరూ దేహమును ధరించిన వారిలో శ్రేష్ఠులు మీరు అని చెప్తున్నారండి. అంటే మనమందరం కూడా శ్రేష్టతను పొంది ఉన్నాము. అంటే మనం ఏ జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ దేహమే నేను అనుకున్నప్పుడు స్వార్థంతో కూడినటువంటి కర్మాచరణ ఉంటుంది. ఈ దేహంలో నేను బంధింపబడి ఉన్నాను అనే జ్ఞానం తెలుసుకోగలిగిన గొప్ప స్థితికి మనం చేరుకున్నాం కాబట్టి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చెయ్యవలసిన ప్రయత్నాల కోసమని కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకొని ఆయన్ని కొన్ని సలహాలు ఇవ్వండి స్వామి, మా కొన్ని ఉపాయాలు చెప్పండి, మేము ఈ దేహం అనే భావనలో నుంచి బయటపడడానికి మమ్మల్ని రక్షించండి అని ఆ సద్గురువుని శరణు వేడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మనందరి కోసం జ్ఞానాన్ని పంచుతున్నారండి. మనం ఎక్కడ ఉన్నా మన యొక్క అవసరాన్ని గుర్తించి పరమాత్మ మనకు జ్ఞానాన్ని అందిస్తారనమాట. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం, వినగలుగుతున్నాం. పరమాత్మ అనుగ్రహం లేదు, నేనే చెప్తున్నాను, నేనే వింటున్నానని మనం అనుకున్నామనుకోండి, నీవు ఎవరిని చేరాలనుకుంటున్నావో వాళ్ళని ధిక్కరిస్తున్నావు. ఎవరి కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి మనం? ఒక పిల్లవాడిని బాగా చదువు చదువు అని రాత్రి 10 గంటల వరకు కూర్చోబెట్టి ఆ పిల్లవాడితో చదివిస్తున్నాం. వాడికి మధ్య మధ్యలో వాడి పక్కనే ఉంటూ వాడికి నిద్ర రాకుండా 2 మంచి మాటలు చెప్తున్నాం. వాడికి అవసరమైన కాఫీలు, టీలు ఇస్తూ, వాడికి అవసరమైన స్నాక్స్ పెడుతూ వాడిని ఎందుకు చదివిస్తున్నాం? వాడిని గొప్ప ప్రయోజకుడిని చేయడం కోసమని. వాడికొచ్చే ర్యాంకు కోసమా? వాడిని గొప్పవాడిని చేయడం కోసమా అంటే మరి ఆ పిల్లవాడి యొక్క ప్రయోజనం కోసమే. అదే విధంగా మనమందరం ఎవరిని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం? మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మరి నీకెవరి మీద నమ్మకం ఉండాలి? నీ లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. ఆయనే నన్ను అనుక్షణం గమనిస్తున్నారు, నా పనితీరును గమనిస్తున్నారు, నన్ను నడిపించేది ఆయనే, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, నేను వినటానికి కావలసిన శక్తినిచ్చేది ఆయనే, నేను చెప్పడానికి కావలసిన శక్తినిచ్చేది ఆయనే అని ఆయన మీద నమ్మకము చేతనే మన యొక్క కర్మలను చెయ్యాలి తప్ప, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నాకింతుంది అని చెప్పేసి ఎవరూ కూడా గర్వపడకూడదు. అహంకారం అనే పాము చావనంత వరకు నీ లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వెప్పటికీ పొందలేవు. కాబట్టి మనం ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాం? మన లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని మనం పొందాలి అంటే ఆ భగవంతుడు మన యందు కరుణను కురిపించాలి. ఆయన యొక్క అనుగ్రహం మన మీద వర్షించినప్పుడు ఆయన చెప్పిన సత్యాలను మనం తెలుసుకొని ఆచరించడానికి ఆయన యొక్క ఆదరణ మన మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, నీ లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి అంటున్నారు. అందుకే ఇక్కడ యోగ వాసిష్టం నందు కూడా వశిష్ఠుడు చెప్తూ ఉన్నారనమాట, ఎవరైతే ఏ మలిన వాసన భూయో, ఎవరైతే మలిన వాసనలన్నీ పోగొట్టుకుంటారో, అలా పోగొట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శుద్ధ వాసన భూయో, అంటే శుద్ధమైనటువంటి వాసనలను ఎవరైతే పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి అలాంటి వారి కోసం పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి జన్మానార్థ భాజనం అంటారండి. జన్మానార్థ భాజనం అంటే ఏంటంటే ఇక మరలా పుట్టవలసినటువంటి అవసరము లేనటువంటి గొప్పదైనటువంటి స్థితి ఏంటి అంటే మనము దుష్ట ఆలోచనలన్నీ విడిచిపెట్టి శుద్ధమైనటువంటి వాసనలు అంటే మంచి లక్షణాలను ఎవరైతే సంపాదించుకుంటారో అలా సంపాదించుకున్న వారు జీవన్ముక్తులవుతారు అంటున్నారండి. జ్ఞాత జ్ఞేయాంత అంటే ఎవరైతే
తనలో ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళేమవుతున్నారు అంటే జీవన్ముక్త, అంటే జీవన్ముక్తులు అవుతూ ఉన్నారు. జీవన్ముక్తులు అయ్యే వాళ్ళని ఏమంటారో తెలుసా? జీవన్ముక్త మహాదియాహ అంటున్నారు. అంటే గొప్పదైనటువంటి బుద్ధి చైతన్యం కలిగినటువంటి ధీమంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. జీవన్ముక్తులు కావడము అంటే మన యందు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఉన్న స్థితి అన్నమాట. ఈ మాట మనకెవరు చెప్పారు? వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనం వశిష్ఠుడు గురువుగా ఉన్నారు, శ్రీరామచంద్రుడిగా ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఎప్పుడు రాముడంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అండి, ఆయన కాబట్టి ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి మనందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన నుంచి మనం పక్కకు జరగాలి. ఇప్పుడు మనం ఎవరు చెప్పిన జ్ఞానాన్ని వింటున్నాం? వశిష్ఠుడు చెప్పే జ్ఞానాన్ని ఎవరు వింటున్నారు? రామచంద్రుడు వింటున్నారు. మరి శ్రీరామచంద్రుడు వినే జ్ఞానాన్ని మనం వింటున్నామంటే మనం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశలమే. మనం కూడా పరమాత్మ యొక్క అంశలమే అని భగవద్గీతలో చెప్పారు కదండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అన్నారు కదా. భగవంతుడి యొక్క అంశయే మనం. నేనందరి హృదయాలలో ఎలా ఉన్నానని చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అందరి యొక్క హృదయములయందు ఎలా ఉన్నాను నేను? ఈశ్వర స్వరూపంగా ఉన్నానంటే శ్రీరామచంద్రుడు మనం ఒకటే కదండి. అంటే శ్రీరామచంద్రుడు విన్నటువంటి జ్ఞానాన్ని ఆచరించాడు కాబట్టి ఆయన పరబ్రహ్మం అయ్యాడు. మనం కూడా ఆచరిస్తే ఏమవుతాం? మనం కూడా పరబ్రహ్మం అవుతామని. అసలు పరబ్రహ్మం అవ్వాలి అంటే ముందు నీకు భగవంతుడు చెప్పిన మాటలు వినటానికి ఆసక్తి ఉండాలి. ఇప్పుడు నాకొక పెద్ద ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నప్పుడే కదండి ఆ ఇంటిని కట్టుకోవడానికి నేను ప్రయత్నం చేసేది. ఎక్కడుంటే ఏముందండి, హాయిగా చెట్టు కింద పడుకుంటే బానే ఉంది కదా అన్నవాడికి పెద్ద ఇల్లు ఇచ్చినా వాడేమైనా తృప్తిగా ఉంటాడా? ఎప్పుడు తృప్తిగా ఉండడు. నాకు పెద్ద ఇల్లు కావాలి, అందులో ఉంటాను, ఇంత సంతోషంగా ఉంటానని ఒక కోరిక ఉంటే ఆ కోరిక మనల్ని ఏం చేస్తుంది? ఆ ఇల్లు కట్టుకోవడానికి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం. అదే విధంగా ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి నేను ఆత్మానుభూతిని పొందాలి, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందాలి. ఇక నాకు ఈ లోకంలో ఏ వస్తువు పట్ల కూడా ఆసక్తి లేదు. నేను భగవంతుడిలో ఉన్న దుఃఖము లేనటువంటి పరమ శాంతి సౌధాన్ని పొందాలనుకుంటున్నానని మనం కోరిక కోరుకుంటే, మనకు దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగితే, మన యొక్క అభ్యాసము విరక్తితో కూడి ఉంటే, మనం పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, అప్పుడు మనమేమవుతున్నాం? మనము కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రులం అవుతున్నాం. ఇప్పుడు ఈ వైరాగ్యం ఏదీ లేకుండా మనల్ని తీసుకొచ్చేసి మీరు కూడా బ్రహ్మం అవ్వచ్చు, ఇలాంటి సాధన చెయ్యండి అంటే చేస్తామా? ఇప్పుడు బాగా డబ్బుందండి. చుట్టూ చాలా మంది బంధువులున్నారు. ఎవరు ఏ పని చెప్పినా చేస్తున్నారు. ఏ కష్టం లేదండి. అందరితో హాయిగా ఉన్నారండి. అలాంటి వాళ్ళ దగ్గరికొచ్చి, మీకు ఈ జన్మలో పెద్దగా గొప్పగా ఆనందం ఏముందండి? మీకు మేము భగవంతుడిని తెలుసుకునే భాగ్యాన్ని కల్పిస్తాం. బంధుమిత్రులతో దూరంగా ఉండండి. భార్యాబిడ్డల పట్ల ఆసక్తి కలిగి ఉండకండి. మీకు పరమ సౌధాన్ని చూయిస్తామంటే, వాడు మనల్ని ఏం చేస్తాడు? పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా సంపదలు నన్నెలా ఉంచుతారు? నేనంటే గొప్ప స్థితిలో ఉన్నా. నా మాటే వేదము నా కుటుంబానికి, నా బంధువులకి, నా ఊరికి నా మాటే వేదం. అలాంటిది ఇంకెవరో ఉన్నారు, ఆయన్ని తెలుసుకోవడానికి నన్ను రమ్మంటారే అని మనల్ని పిచ్చివాళ్ళలా చూస్తారా లేదా? అలా కాకుండా ఇప్పుడు గౌతమ బుద్ధుడున్నారు. గౌతమ బుద్ధుడికి సమస్తము ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న దుఃఖాన్ని చూశాడు. ఒక శవాన్ని చూశాడు. ఒక రోగగ్రస్తుడిని చూశాడు. ఒక వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చూశారు. ఏంటి ఈ దుఃఖం అన్నాడు. అంటే సంపదలు ఉండి ఎంతకాలమని? అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా మరణిస్తాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే వృద్ధాప్యం వచ్చింది అంటే మరణిస్తారు. మరి వ్యాధులెందుకొస్తున్నాయి? ప్రతి ఒక్కరికి వ్యాధులు కూడా వస్తాయి. మరి ఎందుకు ఇంత జరుగుతుంది? అసలు ఎందుకు దుఃఖం ఉంది? లోకంలో దుఃఖం లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని వెతకటం ప్రారంభించాడు. ఆ వెతుకులాటలోనే పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. లోకంలో శాంతి లేకపోవడానికి కారణం, దుఃఖం ఉండడానికి కారణం కోరికల వలనే జరుగుతుంది. దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా
అశాశ్వతమైనవనే సత్యాన్ని గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయని సంతోషపడేటటువంటి వ్యక్తి భగవంతుడిని తెలుసుకోలేడు. అన్నీ ఉన్నా ఈ లోకమంతా దుఃఖంతో ఎందుకుంది? ఇక ఒక మనిషి పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. ఈ పుట్టుక, మరణంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఈ రహస్యాన్ని నేను ఛేదించాలని ఎవరికైతే జీవితం పట్ల విరక్తి భావన కలుగుతుందో, విరక్తి భావన కలిగినటువంటి వారికి పరబ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినటువంటి వాళ్ళందరూ శ్రీరామచంద్రులే. చూడండి. ఒక్ ఒక్కొక్క దశలో మనం భగవంతుడిని తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో తెలుసుకుంటున్నాం భగవంతుడు. మరి కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నారు. అక్కడ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న కృష్ణుడే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అర్జునుడు నరుడుగా ఉండి జ్ఞానాన్ని వింటున్నాడు. అక్కడ గురుస్వరూపంగా వశిష్ఠుడున్నారు. ఇక్కడ శ్రీరామచంద్రుడే జ్ఞానాన్ని అందుకోవడానికి ఉన్నారు. అంటే ఒక్క పరబ్రహ్మమే ఒక చోట గురువుగా, ఒక చోట శిష్యుడిగా వచ్చిందా లేదా? అంటే మనమందరము గురువుగా ఉండవచ్చు, శిష్యుడిగా ఉండవచ్చు. ఉన్నది ఒక్కటే కాబట్టి ఆ ఒక్కటి ఎలాగైనా ఉంటుంది. మనందరికీ కూడా పరమాత్మ ఇచ్చేటటువంటి కితాబు. మీరందరూ కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హత ఉంది కాబట్టే పరమాత్మ చెప్పిన సత్యాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. పొందిన వాళ్ళందరూ పరబ్రహ్మములో ఐక్యమవుతారా అంటే వాళ్ళ యొక్క చిత్తమునందు ఉన్నటువంటి శుద్ధతయే ఆ పరబ్రహ్మమును పొందడానికి కావలసిన అర్హతను నిర్ణయిస్తుంది. మనం ఒక పొలాన్ని చక్కగా చదును చేశామండి. చదును చేసి అందులో విత్తనాన్ని వేస్తే చక్కగా మొలకెత్తుతుంది. మరి ఆ పొలాన్ని సరిగా చదును చేయకుండా మంచి బీజమే వేశామనుకోండి, వేసినా మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఒకవేళ పొలమంతా చదునుగా ఉంది, చక్కగా ఉంది, నాసి రకమైన విత్తనాన్ని వేశామనుకోండి, ఆ విత్తనం మొలకెత్తుతుందా? పంట భూమి బాగున్నప్పటికీ కూడా విత్తనం సరిగా లేదు. ఈ లోకమంతా కూడా బాగున్నప్పటికీ నీ మనసులో దుష్ట ఆలోచనలు ఉన్నాయనుకోండి, మరి దుష్ట ఆలోచనలు ఉన్నప్పుడు నువ్వు సమాజానికి కీడు చేస్తావా? మంచి చేస్తావా? నీ చుట్టూ ఉన్నవాడు కంటే నువ్వు గొప్పగా ఉండాలనుకుంటావు. అలా ఉన్నటువంటి వారు భగవంతుడికి దూరం అవుతారు. అంటే ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నీ మనసు యందు స్వార్థం అనే ఆలోచనతో ఉన్న గుణాలతో నువ్వు ఉన్నావనుకో, అప్పుడు నీ కుటుంబం ఎంత గొప్పగా ఉండి భగవంతుడి సాధన చేసుకోవడానికి నిన్ను ప్రేరేపించినా నువ్వు మాత్రం పరబ్రహ్మమును తెలుసుకోగలుగుతావా? అందుకే పండిత పుత్ర పరమశుంఠ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రం అంతా కూడా చదునుగా గొప్పగా ఉంది. అంటే చుట్టూ ఉన్నవన్నీ బాగున్నాయి కానీ మరి తన లోపట ఉన్నటువంటి విషయ వాసనలు మాత్రం గొప్పగా లేవండి. అలా గొప్పగా లేనప్పుడు ఏమవుతుంది? అతడు ఖచ్చితంగా ఏమవుతాడు? పండితుడి ఇంట్లో పరమశుంఠ పుట్టారు. అదే విధంగా మరి బురదలో పుట్టినప్పటికీ కూడా తన స్వప్రయోజనం చేత తామర ఎలా అయితే బురదలో ఉన్నప్పటికీ కూడా ఎలా స్వచ్ఛంగా ఉంటుందో, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా అయితే ఏ విధమైన కల్మషం లేకుండా ఉంటుందో, అంటే మనం ఎక్కడ ఉన్నా మన ఆలోచనలో ఎప్పుడూ భగవంతుడున్నాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంతో, త్యాగంతో కర్మ చేస్తున్నామనుకోండి, మనం దుష్టుల యొక్క సమక్షంలో ఉన్నా మనం ఎలా ఉంటాం? తామరాకు పైన నీటి బొట్టులాగా మనం ఎలా ఉంటామంటే జారిపోతూనే ఉంటాం. ఆకు మీద నీటి బొట్టు నిలబడుతుందా? నిలబడదు. అదే విధంగా మనం కూడా ప్రయత్నపూర్వకంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి. మీ యొక్క ప్రయత్నం ఎలా ఉండాలి? త్యాగపూర్వకమైన ప్రవర్తన ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా నువ్వేం చేయగలవు అంటే ఖచ్చితంగా నీ ప్రవర్తనలో ఉన్నటువంటి శ్రేష్టత చేత అందరినీ కూడా మార్చగలవు. అందుకే అర్జునుడు అడుగుతూ ఉన్నారనమాట. మరి ఇప్పటి వరకు సమాధి స్థితి పొందేంత వరకు కూడా నువ్వు ఆత్మవి అని చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత మన యొక్క స్వధర్మం గురించి చెప్పారండి. మరి ఈ స్వధర్మం గురించి చెప్పిన తదనంతరం అనేక రకాలైన విషయాలు చెప్తూ మనందరం కూడా సమాధి స్థితిని పొందడానికి కావలసినటువంటి విషయాలు ఎన్నో వివరించిన తదనంతరం అర్జునుడికి సందేహం కలిగింది. అంటే మన అందరికీ కూడా సందేహం కలుగుతుంది. ఒక గురువుని మనం పొందాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఈ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు
మనం ఏమవుతామంటే మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదండి. అందరికీ తెలిసిందే ఇది. ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే మనకి మానవ జన్మ వస్తుంది. మానవ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన యోగ్యతను ఎవరు ప్రసాదిస్తారు? సద్గురువు ప్రసాదిస్తారు. మరి మనం ఎటువంటి సద్గురువుని ఆశ్రయించాలి? మరి జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? స్థితప్రజ్ఞుడు మీరు బాగానే చెప్పారండి. స్థితప్రజ్ఞుడైనటువంటి గురువు దగ్గర మీరు శిష్యరికం చెయ్యండి. మీరు వారు చెప్పినటువంటి సాధన చెయ్యండి. ఆ సాధన చేస్తే మీరు గొప్పవాళ్ళవుతారు అని చెప్పారు. మరి ఇన్ని రకాలైనటువంటి విషయాలను చెప్పిన తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది. మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎటువంటి జ్ఞానం పొందాలండి? మరి అంటే జ్ఞానము అంటే అంతటా భగవంతుడిని చూడగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి సద్గురువుని చేరాలి. మరి ఎలా గుర్తిస్తాం? లోకంలో చాలా మంది గురువులున్నారు. ఆ గురువులందరిలో మరి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అని మేము ఎలా గుర్తిస్తాము? మేము అలా గుర్తించడానికి మీరు కొన్ని గుర్తులు ఇవ్వాలి కదా! ఇప్పుడు పెళ్లి కూతురు అన్నారనుకోండి. ఇప్పుడు మనం ఒక పెళ్లికెళ్ళాము. అందరం పెళ్లి కూతురు, పెళ్లికెళ్ళినటువంటి వాళ్ళందరూ ఒకేలాగా తయారై ఉన్నారనుకోండి. అప్పుడు మనం పెళ్లి కూతుర్ని గుర్తించగలుగుతామా? గుర్తించలేం. పెళ్లి కూతురు అంటే అందరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతతో ఆ అమ్మాయి ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మరి ఎంతమందిలో ఉన్న అమ్మాయి అందంగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, ఎలా ఉన్నా ఆ అమ్మాయి పెళ్లి కూతురని గుర్తించగలుగుతాం కొన్ని గుర్తుల చేత. మరి ఈ లోకంలో అనేక మంది గురు స్వరూపాలుగా ఉన్నారు. మరి వాళ్ళలో మేము సద్గురువుని ఎలా గుర్తుపట్టాలి? దానికి కావలసిన లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతున్నాడండి. ఎందుకు అడుగుతున్నాడు? ఈ జన్మను మీరు వృధా చేసుకోకూడదు. వృధా చేసుకోకూడదండి. అందుకే నరనారాయణులే కృష్ణార్జునులుగా ఉన్నారు. ఒక నరుడికి ఎటువంటి అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని అర్జునుడు నరుడుగా ఉండి అడిగాడు. ఆ అవసరాన్ని ఎలా తీర్చుకోగలడో కృష్ణ పరమాత్మ పరమాత్మ స్వరూపంగా ఉండి జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందుకే వీరిరువురు కూడా నర నారాయణుడు. అందుకే నరుడు నారాయణుడిగా మారాలి అంటే నరుడికి ఉండవలసినటువంటి సందేహాలేంటో ఇక్కడ అర్జునుడు ప్రతి విషయానికి అడుగుతుంటాడండి. అర్జునుడు అడిగే ప్రశ్నలన్నీ చాలా గొప్పగా ఉంటాయి, గమనించాలి. మనకి ఎటువంటి సందేహాలు కలుగుతాయో ఆ సందేహాలన్నీ అర్జునుడు మనకంటే ముందుగానే అడిగాడు కాబట్టి ఇక్కడ మనకి అడుగుతున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రచేత కిం. ఎలా ఉంటారు సద్గురువులు? ఎలా ఉంటారు? స్థిత ప్రజ్ఞుడైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? కా భాష, మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారు? స్థిత ప్రజ్ఞస్య కా భాష స్థితది కిం ప్రభాషేత అంటే ఇక్కడ అడిగాడండి. సమాధి స్థితిలో సమాధిస్తస్య కేశవ అంటే మరి నేను బ్రహ్మము అయ్యాను, నేను సద్గురువుని అంటే ఎలా ఉంటాడు? సమాధి స్థితి అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండటమేనండి. ఆనందము తప్ప ఆ వ్యక్తిలో దుఃఖం అనేది ఉండదు. అతని మీద ఒక పెద్ద కొండ పడుతుంది అన్నా ఏమాత్రం చలించకుండా ఉంటాడు. పెద్దలు ఒక మాట చెప్తారే, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. ఆ మాట చెప్పేవాళ్ళు వేలల్లో ఉండొచ్చు, కానీ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆ పరమాత్మ మీద పూర్తిగా భారం వేసి ఉన్నటువంటి వ్యక్తి పరబ్రహ్మం అవుతున్నాడు. మనం అంటాం, మాటకు అంటామండి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుడుతుంది అంటారు. ఎదురుగా ఒక కుక్క వస్తుంది అనుకోండి, గబగబ గబా పరిగెత్తిపోతూ ఉంటాడు. అయ్యో, శివుడాజ్ఞ ఇచ్చాడా ఏంటి కుక్క వస్తుంటే పరిగెడుతున్నావంటే? మాటలు చెప్తారు, కానీ ఆ మాట మీద నిలబడగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే కంటికి కనిపించని భగవంతుడు ఉన్నాడని, ఆయన యొక్క శక్తి చేతనే లోకం నడపబడుతుందని నమ్మి సాధన చేస్తూ అణువణువున భగవదనుభూతిని పొందుతూ నిత్య సంతోషంగా ఉంటాడు. తన లోపట ఉన్నటువంటి ఆత్మ చేత రమించేటటువంటి వ్యక్తిని ఏమంటారంటే స్థిత ప్రజ్ఞుడు. ఆయన ఏ విధంగా ఉంటాడు? స్థితది కిం ప్రభాషేత, ఎలా ఏం మాట్లాడతాడు ఆయన? ఎలా మాట్లాడతాడు? ఆయన మాట తీరు ఎలా ఉంటుంది? కిమాసీత ఎలా ఉంటాడు? వ్రజేత కిం, ఆయన ఎలా సంచరిస్తూ ఉంటాడు? స్థితది అంటే స్థిర బుద్ధి కలిగినవాడు. ఎటువంటి కష్టం వచ్చినా ఏమాత్రం ముఖము యందు ఏమాత్రము టెన్షన్ ఉండదండి.
ఎంత పెద్ద కష్టమున్నా ఈశ్వరుడు చూసుకుంటాడు. నేను ఇదివరకు కూడా చెప్పానండి. ఒక వ్యక్తి వాళ్ళ కూతురికి వివాహం జరిపించేటప్పుడు మరి ఏమాత్రం తన దగ్గర సంపదలు లేవట. సంపదలు లేకపోయినా అన్నాడట వియ్యంకుల వారికి మా అమ్మాయికి ఏ ఏ పెట్టుబడులు పెట్టాలో అవన్నీ మేము పెడతామన్నాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళు శ్రీమంతులండి. వీళ్ళ కుటుంబం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని భగవంతుడి పట్ల వీరికి ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి పారవశ్యాన్ని తెలుసుకొని మరి వాళ్ళు వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఫ్రీగా పెళ్లి చేసుకోవడానికి ఇంకా పెళ్లి జరిపించడానికి కొంత డబ్బు కూడా ఇస్తామంటే ఆ ఇంటాయన అన్నాడట, మీకే ఏ పెట్టుబడులు పెట్టాలో వాటన్నింటినీ నేను పెడతాను అంటే శ్రీమంతుల కుటుంబానికి కోపం వచ్చింది. నీ నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు ఒక బికారివని తెలుసు, భగవద్ బంధువే కానీ నీ దగ్గర సంపదలు లేవని తెలిసి మీ కుటుంబం నుండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చావు. ఈ రోజు ఇలా మాట్లాడతాడేంటి అని చెప్పి వాళ్ళు కూడా సరే పలానా తారీఖు పెళ్ళవుతుంది, ఆ పెళ్లి రోజుకి మీరు ఇస్తానన్న పెట్టుబడులన్నీ పెట్టేయండి అన్నారట. ఇక పెళ్లి దగ్గర పడుతుందండి, పెళ్లి దగ్గర పడుతుంది, ఇంటి ఆవిడ బాధపడుతూ ఉంది. వాళ్ళు వియ్యంకుల వాళ్ళు డబ్బులు ఇస్తాను, పెళ్లి చక్కగా చేద్దామని చెప్పేసి వాళ్లే చెప్తే ఈయన లేనిపోని ఆ ఆలోచనలలో ఉన్నాడు. అంటే ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారు అని చెప్పేసి ఈయనకు రూపాయి కష్టపడి సంపాదించడం చేత కాదు. ఎప్పుడు భగవంతుడు భగవంతుడు అంటాడు. ఈయన పిల్ల పెళ్లి జరిపించడం ఇతనికి ఇష్టం లేకుండా ఉన్నట్టుగా ఉంది. ఏమాత్రం చింత లేకుండా హాయిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు. పెళ్లి దగ్గర పడుతుంది, దానికి కావలసిన వస్తువులు ఎలా వస్తాయని చెప్పేసి పాపం భార్య బాధపడుతూ ఉందండి. కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి అలా అనుకుంటూ చివరికి పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ పెళ్లి రోజుకి ఇంకొక 2 గంటలు పెళ్లి ఉందనగా మరి ఒక లారీ నిండా సామాను వచ్చి అక్కడ ఆ ఇంటి ముందు, పెళ్లి ఇంటి ముందు దించేశారట. ఆ వ్యక్తి చెప్పాడట, పలానా ఊర్లో జమీందారు గారు వాళ్ళ కూతురికి పెళ్లి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కూతురికి పెళ్లి జరిగేటప్పుడు ఒక 10 కుటుంబాలకు, పేద కుటుంబాలకు కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చేలాగా అన్ని రకాల వస్తువులు పంపిస్తానని అనుకున్నారట. మరి ఆ రోజున వాళ్ళ కూతురు పెళ్లి జరిగేటటువంటి రోజున పెళ్లి జరిగే వాళ్ళ ఇంట్లో మీ ఇంటి పేరు కూడా రాశారు, మీ అమ్మాయి పేరు కూడా రాశారు. తొందరగా సామాన్ దించుకుంటే వెళ్ళిపోతామని. అంటే భగవంతుడి మీద భారం వేసి ఉండేటటువంటి వ్యక్తి తనకొక కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని చూసి భయపడగలిగిన స్థితి ఎప్పుడూ ఉండదండి. ఆయన ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉంటాడు. రమణుల దగ్గరికి ఒకసారి వాళ్ళ శిష్యుడు వచ్చాడట. రమణులు రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఉడతలకి, తర్వాత నెమళ్ళకి జీడిపప్పు పెడుతూ ఉంటారటండి. జీడిపప్పు పెడుతూ ఉంటే వంట చేసేటటువంటి వ్యక్తి వచ్చి రమణులతో అన్నారట, స్వామి ఈ రోజు నుంచి నెమలులకి తర్వాత ఉడతలకి జీడిపప్పు పెట్టకండి, వాటికి బదులుగా మీరు ఏదైనా ధాన్యపు గింజలు పెట్టండి అన్నారు. ఎందుకని అన్నారట రమణులు. అంటే ఏమీ లేదండి, ఆ రోజు కూడా ప్రసాదం నిమిత్తం మనం పరవాన్నం వండుతాం కదా, మరి ఆ పరవాన్నం చేయడానికి కొద్దిగా జీడిపప్పు మాత్రమే ఉంది. మరి ఈ ఉన్న జీడిపప్పుని ఈ పక్షులకు పెట్టేస్తే మరి రోజు ప్రసాదంలో జీడిపప్పు వేయటం కుదరదు, అందుకని అంటే జీడిపప్పు నిండుకుంటుంది అని చెప్పారు. అయితే రమణులు, ఆహా, జీడిపప్పు లేదు, కొద్దిగా ఉంది, ప్రసాదంలోకి కావాలి అని చెప్పేసి వీటికి పెట్టే ఆహారాన్ని మీరు ఆపమంటున్నారా? సరే, ఇప్పుడు వచ్చే ఆహారం మీరెవరు ముట్టుకోకండి, ఉన్న ఆ కొద్దిగే ప్రసాదంలో వాడుకోండి, ఇప్పుడు వచ్చింది మొత్తం కూడా ఈ పక్షులకే పెట్టేయండి అన్నారట. ఆయన ఆ మాట పూర్తి చేయటం కాకపూర్వమే ఒక లారీలో ఒక 10 బస్తాల జీడిపప్పు వచ్చి దించి వెళ్ళిపోయారు. పలానా బెంగళూరు నుంచి పలానా వాళ్ళు రమణాశ్రమానికి జీడిపప్పు పంపించారండి, దించుకోండి అన్నారు. అంటే మహాత్ములైనటువంటి వారి యొక్క అవసరం వాళ్లకు తెలిసే లోపే ఆ అవసరం తీరుతుంది. ఎలా తీరుతుంది? అంతటా ఉన్న బ్రహ్మమును తెలుసుకున్న వారి యొక్క అవసరాలు అలా తీరుతుంటాయి. ఏ చిన్న విషయానికి కూడా ఆందోళన పడకుండా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. మరి అలాంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడండి? ఏం మాట్లాడతాడు, ఎలా ఉంటాడని చెప్పేసి అంటూ ఉన్నారు. మామూలుగా గురువులు చాలా మంది ఉంటారు. ఆ గురువులలో ఎక్కువ మంది ఎలా ఉంటారంటే రజో తమో గుణాలతో ఉంటారు. సహజంగా మనం అందరం చూస్తున్నటువంటి విషయమే కదా.
రజో తమో గుణాల గురించి కృష్ణ పరమాత్మ ఇక 2వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా వివరిస్తారనమాట. శ్రద్ధ గురించి ఒక అధ్యాయం చెప్తారు. ఆ గుణాల గురించి ఒక అధ్యాయం చెప్తారు. అసుర గుణాలు, దైవీ గుణాల గురించి ఒక అధ్యాయంలో చెప్తారు. క్షేత్రజ్ఞుడు గురించి ఒక అధ్యాయంలో చెప్తారు. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటాడు ఒక అధ్యాయము. తర్వాత ఇంకా భక్తి గురించి ఒక అధ్యాయం చెప్తారు. పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేయిస్తారు. విభూతి యోగం ఒక అధ్యాయంలో చెప్తారు. రాజవిద్య, రాజగుహ్యం అని మళ్ళీ మనం నేర్చుకునే విద్య యొక్క గొప్పతనం చెప్పేస్తారు. అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పేసి నాశనం లేని పరబ్రహ్మం గురించి తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటాడు. తర్వాత జ్ఞానం తెలుసుకున్న తర్వాత విజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన యోగం అంటాడు. ధ్యానం చేయడానికి ఆత్మ సంయమ యోగం అని చెప్పేసి మరి మన యొక్క మనస్సును నిగ్రహించడానికి ఉపాయాలన్నీ కూడా చెప్తారు. ధ్యానం చేయడానికి అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారనమాట. తర్వాత కర్మ గురించి చెప్తారు, జ్ఞానం గురించి చెప్తారు. రెండింటిని కలిపి కర్మ సన్యాస యోగం అని ఇలా 18 అధ్యాయముల యొక్క విషయాలన్నీ ఇక్కడ చెప్తారండి. అన్ని అధ్యాయాలలో మొత్తం ఎన్ని అధ్యాయాలలో చెప్తారు అని అంటే ఇప్పుడు 2 అయిపోయాయి కదండి. మళ్ళీ 15 అధ్యాయాలలో చెప్తారనమాట. ఇలా 15 అధ్యాయాలు 15, 16, 17 అయిపోయాయి కదా. మరి 18వ అధ్యాయంలో ఇక్కడ ఈ 17 అధ్యాయాల యందు చెప్పబడినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయండి. ఆ విషయాలన్నింటినీ మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ చాలా చక్కగా మనకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ మళ్ళీ 18వ అధ్యాయంలో చెప్తారన్నమాట. ఈ 15 అధ్యాయముల యొక్క సారాంశం ఒక ఎత్తైతే మళ్ళీ 18వ అధ్యాయంలో ఇంకా మిగిలించినటువంటి అక్కడ ఇక్కడ మనం పరమాన్నం వండిన తర్వాత జీడిపప్పు, కిస్మిసు, నెయ్యి లాస్ట్‌కి వేస్తాం కదండి. అలా 18వ అధ్యాయంలో మరి ఆ పరమాన్నానికి రుచి వచ్చేటట్టుగా మనం ఎలా అయితే ఆ పదార్థాలను కలుపుతామో, ఇక పరమాత్మ యొక్క సన్నిధిని నువ్వు చేరటానికి ఇంకా ఏదైనా 1, 2 నీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాటిని 18వ అధ్యాయంలో పూర్తి చేస్తారు. 17 అధ్యాయముల వరకు మాత్రం ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నింటినీ ఒక్కొక్క విషయాన్ని కూడా చక్కగా వివరణ చేస్తారనమాట. అంటే ఇక్కడ గుణాల గురించి మాట్లాడినప్పుడు రజో తమో గుణం గురించి ఒక మాట చెప్తాను. రజో గుణం గురించి ఏం చెప్తారంటే ఆయన లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ అంటే మచ్చుకు 2 మాటలు అనమాట. అంటే లోభ గుణంతో ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరట. అది మాట కావచ్చు. తమ దగ్గర ఉన్న జ్ఞానాన్ని కూడా పంచరండి. తమ దగ్గర ఉన్న సంపద పంచరు. కేవలం లోభగుణం అంటే సంపద పంచకపోవడం కాదు. తమకు తెలిసిన ఒక మంచి విషయాన్ని కూడా అవతలి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చెయ్యరండి లోభగుణం ఉన్నవాళ్ళు. అవతలి వాడు బాగుపడితే చూడలేరన్నమాట. ఎప్పుడు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటారు. ఇది రజో తమో గుణాల యొక్క ప్రభావం అన్నమాట. ప్రవృత్తిరారంభ అంటే చెయ్యకూడని కర్మలు. కుటుంబం బాగుంటుంది అంటే తప్పుడు పనులు కూడా చేసేస్తారు. ధర్మాన్ని కూడా విడిచిపెడతానండి. అలాంటి గుణం రజో గుణాందట. కర్మణ మశమ స్పృహ ఎప్పుడు ఇలాంటి కర్మలు ధర్మాన్ని తప్పి చేసినప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదండి. ఎప్పుడు నేను తప్పు చేశాను కదా, మరి ఎవరికి కోపం వస్తుందో, ఎవరు నా మీద కక్ష తీర్చుకుంటారో అని ఎప్పుడు చూసినా అశాంతితో ఉంటాడట. నిస్పృహతో ఉంటాడు, నిరాశతో ఉంటాడు. ఎప్పుడెప్పుడు నేను అందరికంటే గొప్పవాణ్ణి అవుతానని ఎప్పుడు చింతనతో కూడి జీవిస్తూ ఉంటాడట. ఈ చింతనతో కూడి జీవించేటటువంటి లక్షణం రజోగుణం అండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం అని కూడా అంటారు. ఇవన్నీ 14వ అధ్యాయంలో చెప్తారనమాట. రాగాత్మక అంటే భార్యా బిడ్డలంటే విపరీతమైన ప్రేమ. ఆ భార్యా బిడ్డల కోసం అని చెప్పేసి ధర్మాన్ని తప్పడానికి, ధర్మంగా ఉన్న వారిని అణిచివేయడానికి కూడా సిద్ధపడగలిగినటువంటి గొప్పదైనటువంటి గుణం రజోగుణం. తృష్ణ ఎప్పుడు కోరికతోనే ఉంటాడు. సంగ సముద్భవం తన భార్యా బిడ్డల పట్ల ఆసక్తి కలిగి ఉండి ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటాడు. తన్నిబద్ధాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎప్పుడు బంధించబడి ఉంటాడండి. నా వాళ్ళు అని చెప్పేసి ఉంటారట. ఇది రజోగుణం. అంటే ఇలాంటి వాళ్ళు కూడా జ్ఞానం బోధిస్తారండి. ఇలాంటి వాళ్ళు కూడా జ్ఞానం బోధిస్తారు కానీ వీళ్ళనే
గురువు అని చెప్పేసి మీరు వీళ్ళ పాదాలే పట్టుకొని జీవితాంతం ఉంటే మీ యొక్క జన్మ వృధా అవుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గుణాలను తెలుసుకున్నప్పుడు ఇక్కడేమంటారు? అయ్యా మరి మేము ఒక గురువుగారి దగ్గర చేరి ఉన్నాం. మరి ఇక ఆ గురువు సరైనటువంటి మరి స్థితప్రజ్ఞుడికి ఉండవలసిన లక్షణాలు అతనికి లేవు. అతని దగ్గరకొచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళవచ్చా? అనేటటువంటి సందేహం కలుగుతుందండి. ఇప్పుడు మనకు తెలీదండి. ఒక గురువుగారు మంచివాళ్ళని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత మరి వాళ్ళకున్నటువంటి ఆ లక్షణాలను మనం శాస్త్రాన్ని తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళకున్న లక్షణాలు, శాస్త్రంలో చెప్పబడిన లక్షణాలు ఒకలాగా లేవనుకోండి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళ జీవితాంతం ఇక ఈ జన్మకు నాకు ఈ కర్మ ఇంతే అని చెప్పేసి అలాగే ఉండిపోవాలా? బయటికి వెళ్ళవచ్చా? ఇప్పుడు ఒక ఏమంటారు? భృంగం అండి. ఒక తుమ్మెద ఉంది. ఆ తుమ్మెద ఒక పుష్పంలో మకరందాన్ని తీసుకుంటుంది. కడుపు నిండిందా? నిండలేదు. నిండలేదు కాబట్టి వెంటనే ఇంకో పుష్పంలోకి వెళ్ళిపోయి మకరందాన్ని తీసుకుంటుంది. అంటే మధులుబ్ధో యథా భృంగః. ఒక తుమ్మెద ఎలా అయితే మధువును స్వీకరించే ప్రయత్నంగా పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్. ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పంలోకి ఎలా వెళ్లి మకరందాన్ని స్వీకరించి తన ఆకలి తీరేంత వరకు కూడా పుష్పాలలో ఉన్న మకరందాన్ని సేవిస్తుందో, అదే విధంగా జ్ఞానలుబ్ధో, జ్ఞానాన్ని స్వీకరించేటటువంటి తదా శిష్యో, ఎవరైతే శిష్యుడు ఉంటాడో గురువాద్ గురువాంతరం వ్రజేత్. ఒక గురువు దగ్గర కొంత జ్ఞానం తెలుసుకున్నాం, ఇతని యందు పరిపూర్ణత లేదు అనుకున్నప్పుడు మరొక గురువు దగ్గరికి వెళ్ళవచ్చు అని గురుగీత యందు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అంటే ఇక్కడ నువ్వు అలాగే మగ్గిపోయి ఉండవలసిన అవసరం లేదు అనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ పరమేశ్వర స్వరూపంగా చెప్పారు. ఉన్నది ఒక్క రూపమే కదండి. ఒక్క రూపమే ఇక్కడ చెప్పారు. నీకున్నటువంటి ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని శాస్త్రం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి మరి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆ గురువు నుంచి నువ్వు ఎంతో కొంత తెలుసుకున్నావు కాబట్టి మరి ఏం చెయ్యవచ్చు అంటే వెళ్ళవచ్చు. నీకు పరిపూర్ణమైనటువంటి స్థితి. అంటే ఇంకా ఇక్కడ కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ సందేహానికి సంబంధించి ఏంటంటే మనకు ఒక రకమైనటువంటి వంటకం. ఉదాహరణకు మామిడికాయ పప్పు ఒకరు ఎప్పుడూ తినలేదండి. జీవితంలో మామిడికాయ పప్పు తినని ఒక వ్యక్తికి ఒకరు మామిడికాయ పప్పు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ మామిడికాయ పప్పు తిన్నాడు. అబ్బా! ఎంత బావుంది. నేనెప్పుడూ తినలేదు. పప్పుని పప్పులా తిన్నాను. మామిడికాయ పచ్చడిలా తిన్నాను గానీ, మామిడికాయ పప్పు కలిపి ఎప్పుడూ తినలేదు నేను. అబ్బో! ఎంత బావుందో అనుకున్నా. ఇలా మామిడికాయ పప్పు తినటం ప్రారంభించిన తర్వాత చాలా మంది మామిడికాయ పప్పు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందరి పప్పులు తింటూ ఉన్నామండి. అందరి పప్పులు తింటుంటే ఒకరికి చిట్ట చివరికి మాత్రం ఒకరు ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి గొప్పదైనటువంటి రుచిలో మామిడికాయ పప్పు వండి పెట్టారు. ఇప్పుడు మొదట మామిడికాయ పప్పు పెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ మామిడికాయ పప్పులో ఉన్నటువంటి గొప్పదైనటువంటి రుచిని చూపించిన వాళ్ళని ఇంక జీవితాంతం మర్చిపోమండి. అవునా కదా? అంటే ఇప్పుడు నీకు తెలియనటువంటి జ్ఞానాన్ని ఒక గురువు బోధించారు. ఆ జ్ఞానాన్ని మనం అంచెలంచెలుగా తెలుసుకుంటున్నప్పుడు ప్రాజ్ఞులైనటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో, సాక్షాత్తు బ్రహ్మమే అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం శిక్షణ పొందగలిగిన, సేవ చేసుకోగలిగిన, వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలిగిన స్థాయి మనకొచ్చినప్పుడు మనం అంచనా వేసుకుంటామా లేదా? వాళ్ళు మామిడికాయ పప్పు ఎలా పెట్టారు, వీళ్ళ మామిడికాయ పప్పు ఎలా ఉంది? బావుంది అన్నప్పుడు బాగా బాగుంది అన్న రుచిని గుర్తుపెట్టుకుంటాం కదండి. పరిచయం చేసిన వాళ్ళని, అవునండి నాకు మామిడికాయ పప్పు తెలియనప్పుడు ఆ మామిడికాయ పప్పుని పెట్టారు. కానీ గొప్పదైన రుచిని పెట్టినటువంటి వాళ్ళని జీవితాంతం మర్చిపోరు. అంతే కదండి. అదే విధంగా ఇక్కడ కూడా పరిపూర్ణమైనటువంటి స్థితిలో నువ్వు జీవన్ముక్తుడవు కావడానికి కావలసినటువంటి జ్ఞాన సాధన చేయడానికి కావలసినటువంటి స్థిత ప్రజ్ఞుడు గనక మనకి తారసపడితే విడిచిపెట్టి వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళవచ్చు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి అర్జునుడు కూడా అడుగుతున్నాడు. మన అందరి కోసం అడిగేదే. శాస్త్రంలో చెప్పిన మాటనే చెప్పుకుంటున్నాం తప్ప సొంతంగా ఏ మాట ఎక్కడా చెప్పబడటం లేదండి. శాస్త్రంలో చెప్పబడిన విషయాలే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామని చెప్పి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతున్నారు. మరి ఎలా ఉంటారండి?
అంటే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. మరి తమో గుణం అంటే ఇది చాలా నీచమైనటువంటి గుణం అండి. మరి ఇలాంటి వాళ్ళు కూడా గురువులు ఉంటారు అంటే ఉండకపోవచ్చు బహుశా. కాకపోతే సమాజంలో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో. అంటే రజో, తమో గుణాలు కలగలిపి ఉంటారు. అంటే వీళ్ళకి శాస్త్రం వస్తుంది కానీ, శాస్త్రాన్ని ఆచరించకుండా భార్యా బిడ్డలలో మీద ఉన్నటువంటి వ్యామోహము వాళ్ళనేం జేస్తుందంటే, ధర్మంలో నిలబడటానికి కావలసినటువంటి స్థితిలో వాళ్ళు నిలబడలేక, ఎప్పుడూ కూడా మమకారము చేత కట్టివేయబడి అందుకే ఆయన జెప్తాడండి కృష్ణ పరమాత్మ గొప్పగా జెప్తారు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. మరి వీళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది జ్ఞానం ఉండి కూడా అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకు? వాళ్ళ తప్పేం కాదండి పాపం. వాళ్ళని చూసి జాలి పడవలసిందే తప్ప, వాళ్ళని చూసి కోపగించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే, భార్యా బిడ్డల మీద ఉన్న మమకారమే వాళ్ళ చేత ఏం చేయిస్తుంది? ఆశా పాశైర్ శతైర్బద్ధాః. అంటే ఆశ పాశముల చేత భార్యా బిడ్డలనేటటువంటి అష్టపాశముల చేత కట్టివేయబడుతూ ఉంటారు. ఇక పాశముల చేత కట్టివేయబడిన వాడు ఎప్పుడూ ఆశపడుతూనే ఉంటారు. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అని చెప్పేసి కామ క్రోధ పరాయణః. కోరికలు కోరుకుంటారు. కోరికలు తీరకపోతే కోపంతో ఉంటారు. ఆ కోపాన్ని ఏం చేస్తూ ఉంటారు? అన్యాయేనార్థ సంచయాన్. అన్యాయంగానైనా డబ్బు సంపాదించే ప్రయత్నంలోకి వాళ్ళెళ్ళిపోతారు. ఎందుకు? ఎందుకు అంటే భార్యా బిడ్డల మీద మమకారం. ఎంత శాస్త్రం తెలిస్తే ఏంటండి? ఈ దేహము నేను కాదు అనేటటువంటి భావన నీకు కలగనంత వరకు నువ్వెన్ని శాస్త్రాలు నీకు తెలిస్తే ఏం లాభం? అందుకే నేను అష్టావక్రుడు గురించి కూడా మొన్న మనం చెప్పుకున్నామండి. అష్టావక్రుడు జనకుడి సభ, పండితుల సభ జరుగుతుంది అనుకుని ఆయనొస్తే అష్టావక్రుడి యొక్క రూపాన్ని చూసి పండితులందరూ పకపక నవ్వారట. ఆ పండితులందరినీ చూసి అష్టావక్రుడు నవ్వారు. నవ్వితే జనకుడు అడిగాడనమాట. ఎందుకండి మీరెందుకు నవ్వారు అంటే, పండితుల సభ జరుగుతుందనుకున్నాను, పామరుల సభ జరుగుతుందిక్కడ అన్నారట. అంటే ఎంత శాస్త్రం వచ్చు అంటే, శాస్త్రం వచ్చిన వాళ్ళందరూ పండితులవుతారా? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో పండితుడంటే ఎవరన్నారు? ఆత్మానుభూతిని పొంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః అన్నారు. మరి వే సమస్త విజ్ఞానాన్ని వేద విద్యలన్నీ పొందినటువంటి వాడిని మరి శునక మాంసము తినేటటువంటి చండాలుణ్ణి కూడా సమస్థితిలో చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే పండితుడవుతారు తప్ప శాస్త్రాలను అధ్యయనం చేసి వివరణ చేసి చెప్పినంత మాత్రాన పండితులు కారు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ 18వ శ్లోకం అండి 5వ అధ్యాయంలో చెప్పారు. పండితుడి యొక్క లక్షణాల గురించి చాలా చెప్తారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః అని 4వ అధ్యాయం 19వ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు. ఎవరైతే సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిలో దగ్ధం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా పండితులు అని పిలువబడతారు. అంటే మనకి కూడా అందరితో పాటు జ్ఞానము తెలుసుకుంటున్నాం. మనకి కూడా ఒక వస్తువుని చూడగానే అబ్బా! ఈ వస్తువు నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటాం. ఇంత శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఏమనుకుంటాం? ఏదైనా ఒక వస్తువుని చూడగానే అబ్బా! ఈ వస్తువు ఎంత బావుంది. ఇది నా దగ్గర కూడా ఉంటే బాగుండు అని అంటున్నామంటే దానికి కారణం ఏంటి? కృష్ణ పరమాత్మ దానికి కూడా మీరేం బాధపడక్కర్లేదు నేను చెప్తానంటాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి నిగ్రహ ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎంత జ్ఞానవంతుడమైనప్పటికీ కూడా నీ పూర్వజన్మ యొక్క సంస్కారాలు ఉన్నాయి కదా వాటిని అవి ఏం చేస్తుంటాయి నీ చేత తప్పు చేయిస్తూ ఉంటాయి. నువ్వెంత నిగ్రహంగా ఉండాలనుకున్నా అందరి ముందు నేను చాలా గొప్పగా స్థితప్రజ్ఞుల్లా ఉండాలని నేనెంత ప్రయత్నం చేసినా నేను పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలు నా చేత ఏం చేయిస్తాయి? అందరూ సామాన్యులు ఆశపడినట్టుగానే పండితుడిని కూడా ఏం చేస్తూ ఉంటాయి? మభ్యపెడుతూ ఉంటాయట. మరి అందుకే భగవంతుడు అంటారనమాట. అవి మిమ్మల్ని ఎప్పుడు కూడా మభ్యపెడుతూ ఉంటాయని 3వ అధ్యాయం 33 అండి నేను చెప్పిన శ్లోకం. ఇక్కడ అంటే పండితుడిని కూడా ఏం చేస్తుంటాయి? ఏమారుస్తూ ఉంటాయి. ఏమేమారుస్తూ ఉంటాయి? ఇంద్రియాలు ఏమారుస్తూ ఉంటాయి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోన్నవశమాగచ్చే తౌహ్యస్య పరిపందినో. అంటే ఇక్కడ మీకున్న ఇంద్రియాలు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాయి?
ఈ ఇంద్రియాలకట రాగము, ద్వేషము ఉంటుందట. ఎప్పుడూ ఒకరిని చూస్తే కోపము, ఒకరిని చూస్తే ప్రేమ ఇలా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? మాయలో పడవేస్తూ ఉంటాయి. సుఖదుఃఖాలనే మాయలో పడవేస్తూ ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారు? తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. నీకో కోరిక కలగ్గానే అందరిలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటామండి. పరమాచార్యుల వారు తోటకూర పప్పు తిని బావుంది అంటే, వంట చేసేటటువంటి వ్యక్తి రోజూ పరమాచార్యుల వారికి తోటకూర పప్పు వండి పెడుతున్నాడట. అన్ని కూరలతో పాటు పప్పులో తోటకూర వండుతున్నాడు. ఒక 3 రోజులు తిన్న తర్వాత ఆయనకి డౌటొచ్చింది. తోటకూర రోజు ఎక్కడి నుంచొస్తుంది మీకు అంటే, స్వామి మీకిష్టమని చెప్పారు గదా మొన్న బావుంది అన్నారు. అందుకని చెప్పేసి నేను భక్తులకి, శిష్యులందరికీ చెప్పి నేను తోటకూర తెప్పిస్తున్నానంటే, నా నాలిక తప్పుగా మాట్లాడింది అని చెప్పేసి వారం రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని ఆపేసి గోశాలలోకి వెళ్ళిపోయి ఆ గోమేధంతో నాలుకకు శుద్ధి చేశాడట. అంటే ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లవాడికి శిక్ష వేసి ఆ పిల్లవాడు మళ్ళీ తప్పు చేయకుండా ఆ పిల్లవాడిని మార్చడానికి మనం ప్రయత్నం చేసినట్టు పరమాచార్యుల వారు నాలికకు బుద్ధి చెప్పారట. గోమేధం అంటే ఆవు పేడ అంటే. ఆవు పేడను పూస్తే ఇక నాలిక ఇంకొక్కసారి రుచి గురించి మాట్లాడతావా అని చెప్పి మరి అంటే పండితులైన వాళ్ళు ఇలా ఉంటారండి. స్థితప్రజ్ఞుడంటే ఇలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రమే సద్గురువులు. అంతే తప్ప కేవలం శాస్త్రాన్ని చెప్పినంత మాత్రాన పండితులు కారు. అష్టావక్రుడు మరి గుర్తుపెట్టుకోవాలి. అష్టావక్రుడు ఏ సభకెళ్ళాడు? పండితుల సభకు వెళ్ళాడా? పామరుల సభకు వెళ్ళాడా? శాస్త్రాన్ని వల్లెవేస్తూ మరి అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలలో ఉన్న లోపాలు, దేహానికి సంబంధించిన లోపాలను చూసి పరిహాసం చేసేటటువంటి వాళ్ళందరూ పండితులు కారు. శాస్త్రమొస్తే పండితులు కారు. శాస్త్రాన్ని ఆచరణలో పెట్టిన వారు మాత్రమే పండితులవుతారని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేసేటటువంటి ప్రయత్నంగానే అర్జునుడు ప్రశ్న వేశాడని. అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకి అడుగుతున్నారు. ఇక్కడ ఏమడిగాడు? స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? అంటే వాళ్ళ మాట ఎలా ఉంటుంది? వాళ్ళ నడక ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? అంటే వీళ్ళు ఉండేటటువంటి తీరు ఎలా ఉంటుంది? తర్వాత స్థితది కిం ప్రభాషేత. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి? తర్వాత వీళ్ళ ప్రవర్తన అంటే మాటలకు తగినట్టుగానే ప్రవర్తన ఉంటుందా? లేకపోతే మాటలు చెప్పిన రీతి కంటే రివర్స్ లో ప్రవర్తన ఉంటుందా? మరి వీళ్ళు ఎలా లోకంలో వీళ్ళ యొక్క ప్రవర్తనను మేము ఎలా గుర్తించగలగాలి? ఎలా ఉంటే మేము ఇతన్ని సద్గురు అని గుర్తించగలము, స్థితప్రజ్ఞుడని గుర్తించగలము? అలాంటి వ్యక్తి యొక్క లక్షణాలను చెప్పండి అంటే స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా పరమ సంతోషంతో ఉంటారండి. ఎప్పుడు దుఃఖం అనేది వాళ్ళ యొక్క దరికి చేరదు. రమణ మహర్షుల దగ్గరికి ఎవరైనా వచ్చి ఏడుస్తుంటే, ఎందుకయ్యా ఇంతగా ఏడుస్తున్నావంటే ఏం చేయమంటారు స్వామి? కుటుంబం నిండా కష్టాలే ఉన్నాయి. మరి ఈ కష్టాల నుండి నేను బయటపడలేకపోతున్నానంటే, అంటే నువ్వు ఈ కష్టాలతో బాగా బాధపడుతున్నావా? అవును స్వామి. ఈ కష్టాలతో బతకడం కంటే నాకు చావడమే అంటే చావే గొప్పగా కనపడుతుంది. చనిపోతే ఈ కష్టాలు ఉండవు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. మరి నన్నేం చేయమంటారు అంటే, పర్వాలేదులే నీ కష్టాలన్నీ నాకు దారపోయని. మనకొక కష్టం వస్తుంది అంటేనే చాలా భయపడిపోతాం కదండీ! మరి అవతలి వ్యక్తి అనుభవించే కష్టాలన్నీ నాకు దారపోయమని, అతని చేతిలో ఉన్నటువంటి కమండలంలో నుంచి నీళ్లు, ఆ వ్యక్తి చేతిలో నుంచి రమణుల చేతిలోకి పోయించుకొని, ఆ కష్టాలన్నీ తీసుకునేవాడట. అంటే స్థితప్రజ్ఞులు ఇలా ఉంటారండి. ఒక దుఃఖమొస్తే ఏడవటం జరగదు. ఒక సంతోషమొస్తే పొంగిపోవటం జరగదు. ఎప్పుడు కూడా సమస్థితిలో ఉంటారు. ఎప్పుడు రమిస్తూ ఉంటారండి. ఎలా? సమాధి స్థితిలో బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. ప్రతి క్షణం ఆత్మానుభూతిని పొందుతూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అలా సంతోషంగా ఉండేవాళ్ళని మనం లోకంలో చాలా అరుదుగా చూస్తాం కానీ, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు విశ్వమంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఒక ఊరికో, ఒక ప్రాంతానికో కాదు. రమణులు అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారండి? వాళ్ళ ప్రపంచంలోనే రమణులు, రామకృష్ణ పరమహంస, వేమన ఇలా వివేకానందుడు వీళ్ళందరూ ఎవరికి తెలియకుండా ఉన్నారండి? బ్రహ్మమయ్యేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనమందరము ఏమనుకుంటాం? మేము బ్రహ్మమైపోయాం అనుకుంటున్నామండి. మరి మనం బ్రహ్మమైపోయాము అనంటే మన పేరు కూడా విశ్వమంతటా వ్యాపించాలి కదా! మనం ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలిగినటువంటి శక్తి మనకుండాలి కదా!
ఏ కోరికలు లేని స్థితి మనకుండాలి కదా! మరి ఏదైనా కష్టమొస్తే ఆ కష్టాన్ని మనం ఏం చేయవచ్చు? సులభంగా తీర్చుకోవచ్చు. రమణుల్లాగా వేరొకరి యొక్క కష్టాలు మనం తీసుకోవచ్చు గదా! మరి ఎన్నో రకాలైనటువంటి విషయాలలో మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే, బ్రహ్మం అవ్వాలి అంటే అది సాదా సీదా అయినటువంటి విషయం కాదండి. కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తాడండి? ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాల సాధనలు ఎందుకు చెప్పారు? కేవలం జ్ఞాన ఉపదేశంతోనే నువ్వు బ్రహ్మమైపోతే, ఇక ఈ శాస్త్రాలను సాధన చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితంతా ఏమవుతుందండి? అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానమంతా వృధా అని అర్థమా? కృష్ణ పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారు? నీ లోపట ఉన్న పరబ్రహ్మము నీకు దొరకాలి అంటే, నువ్వేం చేయవలసి ఉంటుంది అంటే, నువ్వు సాధన చెయ్యాలి. మరి సాధన చేసిన వాళ్ళలో ఎంతమంది బ్రహ్మమవుతారండి? ఆ బ్రహ్మమయ్యేవాళ్ళు ఒక్కలే ఉంటారు గాబట్టి, మనం లోకంలో పలానా వాళ్ళు బ్రహ్మమయ్యారు అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి చెప్తాం? రోజు రమణ మహర్షి అంటాం, రామకృష్ణ పరమహంస అంటాం, వివేకానందుడంటాం, యోగి వేమన అంటాం, పరమాచార్యులంటాం. ఇలా మనం కొద్ది కొద్ది మంది గురించి మాట్లాడతాం కానీ, అనేక మంది గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే, అంతమంది సద్గురువులుండరు కాబట్టి. కొద్ది మందే ఉంటారు. ఇవాళ మనం చూడటానికి. భారతీ తీర్థ స్వామి ఇలాంటి వాళ్ళున్నారు. చాలా అంటే వాళ్ళు విశ్వవిఖ్యాతమైనటువంటి పేరుంటుంది. వాళ్ళ లక్షణాలేంటో ముందు మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే బ్రహ్మమైనటువంటి వాళ్ళు మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా మరి కోటాను కోట్ల మంది జనాభా ఉన్న కొద్ది మంది మాత్రమే భగవంతుడు అంతటా ఉన్నారని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం పొందుతున్నారు అంటే కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నం. అనేక జన్మ సంసిద్ధః అనే మాట కూడా ఉంటుంది భగవద్గీతలో. అనేక జన్మలలో మనం చేసిన ప్రయత్నమే మనం పరబ్రహ్మము ఎక్కడ ఉంటారు, సృష్టిలో భగవంతుడి యొక్క అస్తిత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి లక్షణాలన్నీ మనం తెలుసుకుంటామన్నమాట. అంతే. అంటే తెలుసుకుంటున్నామంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. అంటే కొన్ని కోట్ల మంది మన వెనకాల ఉన్నారండి. మనం చాలా భగవంతుడికి చాలా దగ్గరలో ఉన్నాం. దగ్గరలో ఉన్నాం గాని బ్రహ్మం గాలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మము కాలేదు. సాధన ద్వారా. మరి ఎంతమంది సాధన చేస్తే ఎంతమంది సక్సెస్ అవుతారట? యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే అందులో ఒకానొక్కడు మాత్రమే. ఇంతమంది సాధన చేస్తుంటే కొంతమందికి సిద్ధులొచ్చేసి సమాజంలో పలానా వ్యక్తి గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళకున్న సిద్ధులన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటారు. అలా ఖర్చు పెట్టుకొని చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది సాధనలో కష్టాలున్నాయని ఆగిపోతారు. కొంతమంది ఏదో కుటుంబ కారణాల వల్ల, కొంతమందికి ఆయు ప్రమాణం సరిపోక, భగవంతుడిని తెలుసుకోవడానికి కుటుంబ పరిస్థితులు సరిగా లేక, ఇలా ఏవైనా కారణాలు కావచ్చు. మరి బ్రహ్మమును తెలుసుకునేది మాత్రం ఒకానొక్కడు అన్నాడు. మరి మనం ఉపదేశం తీసుకొని కొద్ది సాధన చేయగానే బ్రహ్మమైపోతే, మరి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ఏం మాట్లాడారు? ఎవరైనా సాధనలో గనక ఏదైనా పొరపాట్లు జరిగి పూర్తి సాధన చెయ్యలేకపోతే, మరి వాళ్ళకి ఎటువంటి స్థితినిస్తా అన్నాడు అంటే, ఆయన చెప్పాడు. ముందు అందరికీ ధైర్యం కలగడం కోసం ఏమంటాడు? పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఈ లోకంలో పరులు అంటే ఇతరులు బాగుండాలి అని చెప్పేసి, మీరు అనుభవించే సుఖాలను త్యాగం చేసి, ఇతరుల కోసం ఎవరైతే కష్టపడుతూ ఉంటారో, అలాంటి వారి యొక్క సాధన వల్ల పొందేటటువంటి ఫలితం ఎప్పటికీ నాశనం పొందదు. ఈ శరీరంతో మీరు నన్ను చేరుకోకపోయినా, వచ్చే జన్మలో మీరు ఖచ్చితంగా గొప్పదైన స్థితి పొందుతారు అన్నారు. అంటే ఎటువంటి లక్షణాలుండాలండి? ఎటువంటి లక్షణాలంటే, నేను బ్రహ్మము కావాలనే కోరిక చేత నేను మాట్లాడే మాట నలుగురికి మంచి జరగాలి. నేనెవరినైనా చూస్తున్నప్పుడు వాళ్ళకు మంచి జరగాలనే ఆలోచన. నన్ను మోసం చేసే వ్యక్తికైనా భగవంతుడా మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి వేడుకోవాలే తప్ప, ఆ వ్యక్తి పతనం కావాలి అని చెప్పేసి కోరుకోకూడదండి. అలా నీ మనసు అలా ఉన్నప్పుడు ఎవరు గమనిస్తున్నారు? లోకం గమనించకపోవచ్చు. నీ లోపట ఉన్న పరబ్రహ్మం ఎప్పుడూ నిన్ను గమనిస్తుంది. నీ మనసులో ఎటువంటి ఆలోచనలున్నాయి? నువ్వెలా మాట్లాడతావు? నువ్వు చేసే పనులల్లో పరులకు ఉపకారం జరిగేదిగా ఉందా? లేకపోతే కేవలం దేహ సంబంధమైన కుటుంబమే బాగుండాలి అని చెప్పేసి
మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఇటువంటి విషయాలన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక భార్య చేసే సాధన భర్తకు తెలియకపోవచ్చు. భర్త చేసే సాధన భార్యకు తెలియకపోవచ్చు. పిల్లలు చేసే సాధన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ లోపట సాక్షిగా ఉన్నటువంటి పరబ్రహ్మము మాత్రం చిత్రంగా ఉండి గుప్తంగా మన యొక్క పనులన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటారు. చిత్రగుప్తుల యొక్క పదవి ఎవరిది అంటే పరబ్రహ్మమే చేస్తుంటాడు. ఆయనే గుమ్మస్తాగా ఉంటాడు. ఆయనే అధికారిగా ఉంటాడు. ఆయనే పంచభక్ష పరమాన్నాలు తినే గొప్ప స్థాయిలో ఉంటాడు. ఆయనే కట్టెలు కొట్టుకునేటటువంటి బీదవాడిగా ఉండి కారప మెతుకులు అన్నం తినేవారు కూడా ఒక్కరే అన్నమాట. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము కాబట్టి ఆ పరబ్రహ్మమే అంతటా అన్ని పనులు చేసుకుంటుంది. అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును మనం తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు చేసే ప్రతి సాధన కూడా ఇతరులకు మేలు జరిగేలాగా ఉన్నప్పుడే అది శ్రేయస్సు అవుతుంది. ప్రేయస్సు అంటే నీ కుటుంబ పోషణ కోసం నువ్వు చేసే ఏ పనైనా అదేమవుతుంది? ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏంటి? పరులకు మేలు జరిగేటటువంటి పని ఎవరైతే చేస్తారో అది నిజంగా నీకు శ్రేయస్సు. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి మనకు శ్రేయస్సు కలిగించుకోవడం అంటే ఎంతసేపు ఈ శరీరానికి సంబంధించిన కుటుంబం బావుండాలని, మనకున్న ఐశ్వర్యాన్నంతా, మనకున్నటువంటి సమస్త శక్తులన్నీ కూడా దేహ సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెట్టుకుంటూ, అవతలి వారికి ఏ మంచి, ఏ ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయలేదనుకోండి, అప్పుడు నీ లోపటున్న జీవుడు అన్యాయమైపోతున్నాడు. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరైతే నా కుటుంబము, నేను బాగుండాలి, బాగుండాలని పరితపిస్తూ ఉంటారో, వాళ్ళు వాళ్ళ లోపటున్నటువంటి వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారు, అయ్యో! నా కుటుంబాన్ని గొప్పగా కాపాడుతున్నాను. నా కుటుంబం కోసమే నేను దొంగతనాలు చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటాడు. ఒక వ్యక్తట బాగా దొంగతనాలు చేస్తూ ఉంటాడట. చేస్తూ ఉంటే ఒకరోజు ఆ వ్యక్తి మరణించాడట. మరణిస్తే మరి యమధర్మరాజు వచ్చారట. వస్తే ఇక రా వెళ్దామంటే, లేదు లేదండి నా కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంది. నా కుటుంబంలో నేను లేకపోతే చాలా కష్టమొస్తుంది. మరి నాకు కొద్ది రోజులు భూమి మీద జీవించే అవకాశం ఇవ్వండి అంటే, సరే ఇస్తాను. కానీ నువ్వు చేసిన పాపాలన్నీ నీ కుటుంబంలో ఎవరైనా తీసుకుంటే నీకు ఆయుష్షు ఇస్తాను అంటే, సరే మా కుటుంబం అంతా కూడా ఈ రోజు నన్ను పొగుడుతుంది. నన్ను ఇష్టపడతారు అందరూ కూడా. నా కోసం ఖచ్చితంగా మా ఇంట్లో ఎవరో ఒకరు మరి నా పాపాలు తీసేసుకుంటారు అంటే, సరే వెళ్ళు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారట. అలా పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పాడు. నాన్న, అమ్మా, నాన్న నేను రోజు కూడా దొంగతనాలు చేసేవాడిని. ఆ దొంగతనం చేసినటువంటి సంపదతోనే మీకివ్వాల నేను మంచి పెద్ద ఇల్లు, కారు, రకరకాలైన సౌకర్యాలు, మంచి ఆహారము అన్నీ కూడా మీకిచ్చాను. మరి మీరు నా పాపాలు తీసుకుంటే, అమ్మ మీరు చాలా కాలం భూమి మీద ఉన్నారు గదా! మీరు నా పాపాలన్నీ తీసేసుకుంటే, నేను హాయిగా నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటానమ్మా తీసుకోండన్నారట. అప్పుడు తల్లిదండ్రులన్నారట, ఓరి దుర్మార్గుడా! నువ్విన్ని సౌకర్యాలిస్తుంటే నా కొడుకు గొప్ప ప్రయోజకుడయ్యాడనుకున్నాం. మమ్మల్ని చక్కగా చూస్తున్నాడనుకుంటున్నాం. కానీ ఇన్ని పాపాలు చేసి ఎవడ్రా నిన్ను సంపాదించమన్నారు? అని చెప్పేసి వాళ్ళందరూ తిట్టారు. సరేలే నా భార్య నా మాట వింటుందని చెప్పేసి భార్య, బిడ్డల దగ్గరకొచ్చి వాళ్ళ దగ్గరికి చెప్తే, నిన్నసలు దొంగతనం చేసి ఎవరు సంపాదించి పెట్టమన్నారు? మనం కష్టంలో ఉన్నా మరి కలో, గంజో తాగి బతికేవాళ్ళం. ఎవడు మమ్మల్ని ఈ దర్జాలన్నీ మేము అడిగామా? ఎవడియమన్నాడు ఈ కార్లన్నీ? ఇలాంటి పాపాలన్నీ ఎందుకు చేశావు? అని చెప్పేసి అందరూ అన్నారు. అంటే మరి ఇన్ని రోజులు తన యొక్క శ్రేయస్సే అంటే తన శ్రేయస్సు అంటే ఏమనుకున్నాడు? తన కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం నేను ఏ తప్పు చేసినా పర్వాలేదనుకున్నాడు. దానికోసమే తప్పులు చేశాడు. మరి తప్పులు చేసిన తర్వాత ఎవరైనా మరి తప్పులను, తన పాపాలను తీసుకోమంటే ఏమంటున్నారు? మమ్మల్ని ఎవరిలా చూడమంటున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడంటే తప్పులు చేశాడు ఇతడు అనుకుంటున్నాం. అంటే అతడిప్పుడు ఏం చేసుకున్నాడు? తనకు తాను ద్రోహం చేసుకున్నాడా లేదా? ఇప్పుడు ఇన్ని చేసిన పాపాలన్నీ ఎవడు అనుభవించాలి? వాడే అనుభవించాలి. వాడు ఏం చేస్తాడు? యమధర్మరాజు తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి నరకాది లోకాలలో ఈ జీవుడిని ఏం చేస్తూ ఉంటాడు? తప్తం చేస్తూ ఉంటాడు. ఎందులో తప్తం? నూనెలో వేయిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రంపములతో కోయిస్తుంటాడు. ఇంకా అనేక రకములైనటువంటి పాపములను ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ భగవంతుడిని తెలుసుకోవడమే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. అంటే భగవత్ సంబంధమైనటువంటి సాధన ఎలా ఉంటుందో తెలియకపోవడం వలన
మరి స్థితప్రజ్ఞుడిగా ఉండడానికి చాలా మంది ప్రయత్నం చెయ్యట్లేదు. తన యొక్క శ్రేయస్సు ఏంటి అంటే, తన లోపట ఉన్న జీవుడిని ఉద్ధరించుకోవడానికి ఈ దేహంతో దేహం మీద ఆధారపడినటువంటి భార్యాబిడ్డల యొక్క పోషణ, తన యొక్క పోషణ అనేటటువంటి భారం వదిలేసి, లోపట ఉన్నటువంటి జీవుడిని ఉద్ధరించడమే దేహ సంబంధమైనటువంటి గొప్ప ప్రయోజనమని ఎవరైతే తెలుసుకున్నటువంటి సాధనను ఏం చేయాలంటే, భగవదర్పిత కర్మ చెయ్యాలి. అంటే ఈ శరీరంతో భార్యాబిడ్డల్ని పోషించుకునేటప్పుడు ఏం చేయాలి? నిరంతరం భగవంతుడు చెప్పిన జ్ఞానంతో కూడిన సాధన చేస్తే మనం పరబ్రహ్మమును చేరుకుంటాం. దానికోసం అని చెప్పేసి జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరికి తెలియాలి. భగవంతుడి నామం పలికితే అది నిన్ను ఎలా రక్షిస్తుంది అనే విషయం తెలియాలి. గోకర్ణము అంటే ఇప్పుడు మనం అరుణాచలం గురించి మాట్లాడితే మన కృతయుగం నుంచి కూడా మరి అరుణాచలం కొండ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అదే విధంగా గోకర్ణం కూడా కృతయుగం నాటి నుంచి ఉందండి. గోకర్ణంలో చేసిన పూజ మోక్షాన్ని ప్రసాదిస్తుందండి. ఆ అరుణాచలంలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ, అక్కడ గిరి అంటే ఏంటి, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మరి లింగం అగ్నిలింగం అండి. జ్ఞానం అనేటటువంటి లింగం అనమాట. ఆ లింగంని ఎవరైతే దర్శనం చేస్తారో అక్కడ, అందుకే అరుణాచలం వెళ్ళిన తర్వాత మన జీవితం ఒకలాగా ఉంటుంది, అరుణాచలం వెళ్ళక పూర్వం ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఆ మాట నిజంగా నిజమండి. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మన కర్మలన్నీ కూడా దగ్ధం చేస్తారనమాట. ఆ జ్ఞాన స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మం. అదే విధంగా గోకర్ణంలో చేసినటువంటి శివ పూజ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఎంతో మంది పెద్దలు నిరూపించారు. అక్కడ జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా గోకర్ణం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయండి. ఆ గోకర్ణంలో ఎక్కడ చూసినా అప్పటి కాలంలో చాలా శివలింగాలు ఉండేవట. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక బ్రాహ్మణ స్త్రీ చాలా అందంగా ఉంటుందట. అందంగా ఉంటుంది. ఆమెకి వివాహం జరిగిందండి. వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త మరణిస్తాడట. భర్త మరణిస్తే ఇక అందంగా ఉంది కాబట్టి చాలా మంది మరి ఈమెను సొంతం చేసుకునే ప్రయత్నం చేశారట. ఆ ప్రయత్నంలో ఈమెకి ఉన్న ఒకానొక బలహీనమైన క్షణంలో మరి ఒక వ్యక్తితో కలిసి ఉండడానికి ఇష్టపడింది. అతడు మాంసము, మందు ఇలాంటివన్నీ కూడా తాగేటటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి అనమాట. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తితో కలిసి ఉండటం ప్రారంభించింది. పిల్లల్ని కూడా కన్నదనమాట. ఇలా కానీ ఆమె ఉత్తమమైనటువంటి శ్రేయస్సు కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ ఆ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఆ కళ్ళు తాగడం, తర్వాత మాంసాన్ని తినటం, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి స్థితిలో అనుభవిస్తూ ఉండేదట. అలా అనుభవిస్తున్నప్పుడు ఒకరోజు అర్ధరాత్రి భర్త వ్యవసాయ నిమిత్తం పొలానికి వెళ్ళాడట. ఈమెకు అర్ధరాత్రి మాంసం తినాలనే కోరిక కలిగిందట. అలా కలిగినప్పుడు ఇంటి నిండా మేకలు, ఆవులు, దూడలు అన్నీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఈ అర్ధరాత్రి అంటే ఈమె స్థితి ఎలా వచ్చింది అంటే, మాంసాన్ని చూస్తేనే ఛీ అనేటటువంటి దశలో పుట్టినటువంటి, అంటే ఆ దశ ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన స్త్రీ మరి అక్కడ మరి తాను చేసినటువంటి తప్పు మరి అది ఎంత దూరం వెళ్ళింది అంటే, ఒక ప్రాణిని చంపి వండుకొని తినగలిగినంత క్రూరమైన స్థితికి కూడా వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఇక వాళ్ళ ఇంటి నిండా మేకలు, కోళ్ళు అవన్నీ చాలా ఉన్నాయి. తనకు మేక మాంసం తినాలనిపించిందట. అలా అనుకున్నప్పుడు ఆ మేకలు, ఆవులు, దూడలు అన్నీ కలిసే ఉన్నాయి ఒకచోట. నల్లగా పుట్టినటువంటి ఒక ఆవు దూడని మేక అనుకొని ఏం చేసిందట, ఆ దూడని కోసి దాని మెడ కట్ చేసిందట. అలా కట్ చేసిన తర్వాత చీకట్లో అండి, ఇదంతా కూడా అర్ధరాత్రి జరుగుతుంది. ఆ దీపపు వెలుగులో ఆ తల చూసిందట నరికిన తర్వాత. చూసి శివ శివ అని 2 సార్లు అన్నదట. అయ్యో! మేకను కొయ్యడానికి బదులుగా నేను ఆవు దూడను కోసేశానే అని చెప్పేసి 2 సార్లు శివ శివ అన్నదండి. ఇలా అన్నది. తర్వాత మాంసం వండుకున్నారు, తిన్నారు. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈమె చనిపోయింది. ఏదో కొద్ది రోజులకి ఎవరికైనా వృద్ధాప్యం వస్తుంది కాబట్టి, ఆ వృద్ధాప్యంలో తాను మరణించిందండి. మరణించిన తర్వాత ఈమెని యమలోకంలోకి తీసుకెళ్లారట. యమలోకంలోకి తీసుకెళ్తే ఈమె చేసినటువంటి పాపపు చిట్టాలన్నీ కూడా భగవంతుడు చూశాడట. యమధర్మరాజు చూసి
ఈమె చాలా పాపాలు చేసింది అన్నప్పుడు మరి చిత్రగుప్తుల వారన్నారట, ఈమె 2 సార్లు శివ శివ అని పలికింది స్వామి అంటే, ఓకే. శివ శివ అని పలికినందుకు ఈమెని గోకర్ణంలో పుట్టించండి అన్నారట. 2 సార్లు శివ శివ అన్నందుకు గోకర్ణంలో పుట్టిందట. ఇక మరి తాననుభవించే శిక్ష గురించి కూడా తెలుసుకోవాలి గదా! ఆ శిక్ష ఏంటంటే, ఈమె పుట్టుకతోనే అంధవికారముగా నల్లగా పుట్టాలి. పుట్టడంతోనే చూపు లేనటువంటి స్థితిలో పుట్టాలి. చాలా హేయమైనటువంటి కుటుంబంలో పుడుతుంది. చాలా నల్లటి రూపం. ఎవ్వరు కూడా దగ్గరికి తీయడానికి ఇష్టం లేనటువంటి వికారమైనటువంటి కుటుంబంలో పుట్టిందట. పుట్టుకతోనే కళ్ళు లేవు. తర్వాత కాస్త 14, 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి కుష్ఠువ్యాధితో పుట్టింది. కుష్ఠువ్యాధి సంప్రాప్తిస్తుంది అని యమధర్మరాజు శిక్షలని డిజైన్ చేసి పంపించాడండి. కృష్ణ పరమాత్మ అంటారు గదా! యమైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచినంటాడు. 11వ అధ్యాయంలో 32వ శ్లోకంలో 33వ శ్లోకంలో అంటారనమాట. అంటే మరి ఆల్రెడీ డిజైన్ చేశారు. యమధర్మరాజు కూడా ఆమెని అలా డిజైన్ చేసి కుష్ఠువ్యాధి వస్తుందని చెప్పేసి చెప్పారట. పుట్టింది ఎక్కడ పుట్టింది? గోకర్ణంలో పుట్టింది. ఎన్ని సార్లు శివనామం చేసింది? 2 సార్లు శివ శివ అన్నందుకు గోకర్ణంలో పుట్టింది. అది ఎందుకు? ఆవు దూడను పోసాను అన్నప్పుడు అబ్బా శివ శివ అన్నారు. అలా అన్నప్పుడు ఇక ఈమె పుట్టుకతోనే మరి వికారమైనటువంటి రూపంతో పుట్టిందండి. ఈమె అలా పెరుగుతూ ఉంది. మరి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఈమెను ఆదరించలేదు. ఈమె వీధిలో పడింది. ఎవరినో ఒకరిని అడుక్కుంటూ తిని బతికేదనమాట. పుట్టినప్పటి నుంచే లోకాన్ని చూడటం, వెలుగు అనేది లేకుండా పోయింది. మనం అనుకుంటాం ఏ తప్పు చేసినా ఏ శిక్ష పడదు అంటే, లోకంలో ఇలా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ చూడలేదా? ఖచ్చితంగా చూసాం. వాళ్ళు చేసిన పాపపు కర్మలే వాళ్లకు శిక్షలు పడ్డాయి తప్ప, భగవంతుడు ఎవరిని కావాలని శిక్ష వేయడు. ఇప్పుడు మన యొక్క సంతానానికి మనం కావాలని శిక్ష వేసుకుంటామా? వీలైనంత వరకు ఆ శిక్ష నుండి వాడిని తప్పించే ప్రయత్నమే చేస్తాం. భగవంతుడు కూడా అంతే. ఎంత తప్పు చేసి ఉంటేనో మనకు పడినటువంటి శిక్ష అండి. ఇక్కడ ఆమె చేసినటువంటి తప్పు మరి సామాన్యమైన తప్పులు కాదు కాబట్టి, ఆ స్థితిలో ఉందట. అలా ఉన్నప్పుడు ఇక యవ్వనంలో ఉంది. ఆ ఆ కాళ్ళు, చేతులు కుష్ఠువ్యాధితో వచ్చాయి. మొత్తం చీము, రక్తం కారుతుంటే ఎవరు భోజనం పెట్టడానికి గూడా ఇష్టపడేవాళ్ళు కాదట. ఎవరో ఒకరు పెడితే ఏదో ఒకటి తింటూ బతికింది. ఇదా ఒకరోజు శివరాత్రి సందర్భంగా కొంతమంది పాదయాత్ర చేస్తూ వెళ్ళిపోతున్నారట. ఈమెకి కళ్ళు లేవు గాని చెవి వినపడుతుంది. చాలా రోజుల నుంచి ఆహారం తినలేదు. ఎవరైనా అన్నం పెడితే బాగుండని చెప్పేసి మరి ఎవరో కొంతమంది వెళ్తున్నారంటే పాదయాత్ర చేయడం అంటే ఏదో అనవసరమైన మాటలు మాట్లాడకుండా భగవంతుడి నామం స్తుతి చేస్తూ వెళ్ళిపోతామండి. ఏ ఇప్పుడు మనం శివ సంబంధమైనటువంటి పూజ చేస్తున్నామనుకోండి ఏమంటాం? ఏదో ఒక పేరు ఓం నమః శివాయ అని చెప్పేసి, హరహర మహాదేవ అని చెప్పేసి ఇలా భజన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే మరి వీళ్ళందరినీ చూస్తే భగవత్ సంబంధమైనటువంటి భగవద్ బంధువుల్లాగా కనపడుతున్నారు. నా యొక్క వికారాన్ని చూసి భోజనం పెట్టకుండా ఉండర్లే, ఎవరో ఒకరు కొంత పెట్టకపోతారా అని చెప్పి వాళ్ళతో వెళ్తూ ఉందట. వాళ్ళు భజన ఆపేసి ఒక చోట కూర్చున్నారంటే వాళ్ళేదో తింటున్నారని. వెంటనే ఆ కొంచెం ఆహారం ఈమెకు కూడా పెట్టేవాళ్ళట, తిన్నారట. ఇలా అందరూ కొద్ది రోజుల పాటు ఒక 5, 6 రోజుల పాటు వాళ్ళతోనే ప్రయాణం చేసింది. ఎక్కడి వరకు చేరిందంటే గోకర్ణంలో ఆ భగవత్ సంబంధమైన సన్నిధి ఉన్న దగ్గరికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళింది. తనకు తెలీదు. తనెక్కడికొచ్చిందో కూడా తనకు తెలీదు. వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారో కూడా తెలీదు. వాళ్ళందరితో పాటు తన ఆహారం కోసమే వచ్చింది. ఇక మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ప్రదక్షిణని వెళ్ళిపోతారు. కొంతమంది అభిషేకాలని వెళ్ళిపోతారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. చెల్లాచెదరైపోయారండి. ఈమెకి ఆకలవుతుంది. శివరాత్రి రోజు ఎవ్వరు భోజనం పెట్టలేదు. చాలా ఆకలితో ఉంటే తాను వేడుకుంటుందట. ఏమైనా పెట్టండి, ఏమైనా పెట్టండి అంటే ఎవరి పనిలో వాళ్ళు వెళ్తున్నారు. శివరాత్రి రోజే అందరూ ఉపవాసం ఉంటారు. ఏదైనా ప్రసాదం పండ్లు, ఫలాలు తెచ్చినా ఎవరికి పెడతారు అంటే శివుడికి అభిషేకం నిమిత్తం తీసుకెళ్తారు గాని ఎవరికి పెట్టరండి. అలా ఎవరు తెచ్చినవి వాళ్ళన్నీ శివాలయం లోపలికే వెళ్ళిపోతున్నాయి గాని జాలిపడి ఒక్కరు కూడా ఏం పెట్టలేదట. ఆయన ఒక చిన్న బుట్ట నిండా కూడా ఒక చిన్న గంప నిండా బిల్వ పత్రాలు తీసుకొని వెళ్తూ ఉన్నారట. ఆ బిల్వ పత్రాలు తీసుకుని వెళ్తున్న వ్యక్తి చూసి అయ్యో ఏ జన్మలో పాపం చేశావో, ఇంత వికారమైన రూపం కుష్ఠవ్యాధితో పుట్టావు. మరి శివుడికి ఈ రోజున అభిషేకం ఈ బిల్వ పత్రాలతో పూజ చేస్తే
ఆమెకు శుభం జరుగుతుందని ఒక 4 పత్రాలు తీసి బిల్వ పత్రాలు ఆమె చేతిలో వేసి ఎళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఆమె చేతులతో పట్టుకొని వాసన చూసింది. తనకేమవుతుంది? ఆకలవుతుందండి. ఆకలవుతుంది. ఈ బిల్వ పత్రాలు తినటానికి కుదరదు గాబట్టి, ఆ ఆకులు తీసి అలా విసిరేస్తే, మరి గోకర్ణంలో ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయట. ఆ రోజు శివరాత్రి రోజు తాను వేసినటువంటి బిల్వ పత్రాలు శివుడికి అభిషేకమైపోయాయట. శివుడి మీద పడ్డాయట. ఇక ఆ రోజు రాత్రి వరకు ఆకలి, ఆకలి, ఆకలి అనుకుంటూ ఆ రోజు రాత్రి వరకు కూడా ఆకలి, ఆకలి అనుకుంటూ ఏమీ తినకుండా మరి గోకర్ణంలోనే దేహాన్ని విడిచిపెట్టిందట. మోక్షాన్ని పొందిందట. అంటే మరి శివరాత్రి రోజు జాగరణ చేసి ఉపవాసం ఉంటే అందుకే జన్మకో శివరాత్రి అంటారండి. ఖచ్చితంగా నీ జన్మలో ఒకరోజు శివరాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే మన సమస్త కర్మలు కూడా దహించుకుపోతాయి. ఈమె చేసిన పాపపు కర్మలన్నీ ఆ శివరాత్రి రోజు శివుడి యొక్క సన్నిధిలో తాను చేసినటువంటి ఏదైతే మరి తనకు తెలీదండి. తనంతా ఇది చేస్తున్నానని కాదు. శివుడు ఇదంతా చూడలేదు. నా సన్నిధిలో ఎవరు జాగరణ చేశారు, ఎవరు ఉపవాసం ఉన్నారు, ఎవరు నా మీద బిల్వ పత్రాలు వేశారు అని చెప్పేసి ఆయనకి కావాల్సింది అది మాత్రమే. ఆయన వెంటనే ఆమెకి మోక్షం ఇచ్చారు. అంటే మనమంటాం 2 సార్లు శివనామం చెప్తేనే తనకి ఇంతటి గొప్ప స్థితి కలుగుతుందా అంటే కలుగుతుందండి. ఇప్పుడు ఒక ఆఫీసర్ గారి దగ్గరికి మనం ఒక ఉద్యోగం చేస్తున్నామనుకోండి. ఆఫీసర్ గారి దగ్గరికెళ్ళి మీరు చెప్పినటువంటి పని పూర్తి చేశారండి అన్నామనుకోండి. ఆయనేం చేస్తాడు? దాని మీద సంతకం పెట్టేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా మనం ఏదైనా కొంచెం మర్యాద తప్పి నిన్న నువ్వు చెప్పిన పని చేసేసానని కొంచెం ఇలా మాట్లాడకూడని విధంగా మాట్లాడామనుకోండి. ఆ మాటకి ఏం చేస్తాడు? మనల్ని ఉద్యోగంలోంచి తీసేయడమో, సస్పెండ్ చేయడమో చేస్తాడా లేదా? మీరు అనటానికి అనకుండా అతడికి బాధ కలిగేలాగా, కోపం కలిగేలాగా మీరు వేరే మాట ఏరా అనో, ఏదో ఇంకేదో మాట చెప్పేసి "నువ్వు చెప్పింది చేశాను లేరా" అనేనో ఏదో అన్నారనుకోండి. అప్పుడు అతనికి కోపమొస్తుంది. అంటే మనకి ఈ లోకంలో మేనేజర్ గారుని మనం మర్యాదగా మాట్లాడకపోతే మన ఉద్యోగం పోవడం అనేది సత్యం. సస్పెండ్ చేయడం అనేది సత్యం. కానీ భగవంతుడి నామాన్ని పలికితే మాత్రం ప్రయోజనం వస్తుంది అని మాత్రం మనం నమ్మలేమండి. అంటే కంటికి కనపడుతున్న విషయాలలో మేనేజర్ గారితో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడనే భయం, భక్తి ఉన్న మనం మాట్లాడే మాటలలో దోషాలుంటే భగవంతుడు శిక్ష వేస్తాడు అనే దానిని మనం ఎందుకు విస్మరిస్తామండి? అందుకే భగవంతుడి కథలు వినాలి. భగవంతుడి కథలు విన్నప్పుడు భగవంతుడి అస్తిత్వాన్ని మనం ఏం చేయగలుగుతామంటే పూర్ణంగా మనం ఏం చేయగలం? ఆయన యొక్క అస్తిత్వాన్ని తెలుసుకొని మనం చేసే సాధనలో భగవంతుడి నామాన్ని ఎంత పలుకుతున్నాం? భగవంతుడు చెప్పేటటువంటి సాధన ఎంత చేస్తున్నాం? మనం చేసే సాధనలో ఎన్ని దోషాలున్నాయి? ఆ దోషాలను పోగొట్టుకోవడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా పరిశీలన చేసి బ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి గొప్ప స్థితిని మనం పొందుతాం. అంటే మనమందరం చేసే పొరపాట్లను పోగొట్టుకోవాలంటే భగవత్ కథలు వినాలా వద్దా? అందుకే గదా! మచ్చిత్తా మద్గతా ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎవరైతే భగవత్ సంబంధమైన కథలు వింటున్నప్పుడు, తర్వాత భగవత్ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు, భగవంతుని భజిస్తున్నప్పుడు, ఆ భజనకు తగినట్టుగా ఎవరైతే ఆనందాన్ని పొందుతున్నారో, పారవశ్యాన్ని పొందుతున్నారో, భగవత్ కథల చేత రమిస్తున్నారో, అక్కడ ఇప్పటివరకు మనం కథ వింటూ ఉన్నాం. శివుడి యొక్క గొప్పతనాన్ని విన్నాం. ఆమె యొక్క పాపాన్ని విన్నాం. పాపం చేస్తున్నప్పుడు పాపాన్ని తిట్టుకున్నాం. ఆ పాపంతో శిక్ష అనుభవిస్తున్నప్పుడు అయ్యో పాపం అనుకున్నాం. అయ్యో తనని ఎవరు కాపాడేవాళ్ళు లేరా అనుకున్నాం. ఆహారం పెడితే బాగుండు అనుకున్నాం. తన కష్టాన్ని తీర్చేవాళ్ళు లేరా అంటే మరి చిట్ట చివరికి భగవంతుడు ఏం చేశాడు? మోక్షాన్ని శివ శివ అని పలికినటువంటి 2 నామాలు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాయి అంటే మరి మనం చేసినటువంటి కర్మకు శిక్ష పడుతుంది. మనం చేసినటువంటి కర్మలలో శ్రేష్టతకు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క కృప కూడా మన మీద వర్షిస్తుంది. అందుకే కథను కథలాగా వినకూడదండి. ఒక కథ సినిమా చూస్తున్నామనుకోండి, ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తిని చూస్తే కోప్పడతాం. ఓ మంచి వ్యక్తిని చూస్తే అయ్యో వీళ్ళకి కష్టం రాకూడదు అంటాం. మనం
నిత్య జీవితంలో భగవంతుడి యొక్క కథలను వింటూ ఎవరైతే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం ఒకరినొకరు భగవత్ సంబంధమైన కథలు ఒకరు చెప్తున్నారు, ఒకరు వింటున్నారు. వింటున్నప్పుడు మీ యొక్క మనస్థితిని భగవంతుడు గమనిస్తారు. చెప్పేటప్పుడు చెప్పే వాళ్ళ యొక్క స్థితిని భగవంతుడు గమనిస్తారండి. అంటే చెప్పే వాళ్ళ యొక్క ఆర్తి, వినే వాళ్ళ యొక్క ఆర్తి, ఇరువురిలో ఉన్నటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనని పరమాత్మ ప్రతి క్షణం గమనిస్తుంటాడన్నమాట. నువ్వెలా వింటున్నావు? నువ్వెలా చెప్తున్నావు? ఏదో కథని కథలాగా చెప్తున్నావా? ఇలాంటి పని చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పేవాళ్ళు భయపడుతూ జాగ్రత్త పడుతున్నారా? వినేవాళ్ళు వింటూ భయపడుతూ జాగ్రత్త పడుతున్నారా? ఒక్కొక్క పరిస్థితికి నువ్వెలా స్పందిస్తున్నావు? సమయం గడిచిపోవడం గురించి కాదు. భగవంతుడు చెప్పే మాటలలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆకలింపు చేసుకుంటూ, మన జీవితంలో కూడా మనం ఇలాంటి తప్పు చేయకూడదు. ఇలాగే ఉండాలి, సక్రమంగా ఉండాలి. ఏ పని చేస్తున్నా భగవంతుడి నామం పలకాలి. భగవంతుడిని స్తుతిస్తుండాలి. భగవంతుడి పట్ల అపరిమితమైనటువంటి భక్తి ఉండాలి అని భగవత్ సంబంధమైన విషయాలలో మనకున్న ఆర్తి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఖాళీ సమయం దొరికింది అంటే భగవత్ సంబంధమైనటువంటి కథలు విన్నామనుకోండి, ఆ వింటున్నప్పుడు నీ యొక్క మనస్థితిని పరమాత్మ గమనిస్తూ ఉంటాడు. ఒక చెడ్డ వ్యక్తి ఆ కథ వింటున్నాడు అనుకోండి, భగవంతుడిని నమ్మడండి. ఒక మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తి అంటే ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది, భగవంతుడు ఇలా సాధన చేస్తే ఇలా రక్షిస్తాడనే నమ్మకం ఉన్న వ్యక్తి భగవత్ సంబంధమైన కథ వింటున్నాడు అనుకోండి, ఆ కథకి ఏమవుతాడు? అతడు ముగ్ధుడవుతాడు. తనను తాను తరింప చేసుకోవడానికి, మనలో ఉన్న దుష్ప్రవర్తనను పోగొట్టుకోవడానికి మన మనసు ఏం చేస్తుంది? సిద్ధమవుతుందండి. మానసికంగా సిద్ధమవుతుంది. నేను తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది. ఎప్పుడు ఇతరుల యొక్క సంపదల గురించి ఆలోచించడం, ఇతరులకున్న సంతోషాలను చూసి అసూయ పడటం, క్రోధపడటం, కోరికలు కోరుకోవడం, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో మమేకమవుతూ ఉన్నామనుకోండి. ఎప్పుడు ఇటువంటి స్థితిలోనే మనం ఉన్నామనుకోండి, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మన మనస్సు ఎప్పుడు మనం వికృతమైన స్వభావంతో తయారయ్యేలాగా మనల్ని మనమే దిద్దుకుంటున్నాం. అంటే పిల్లవాడికి సరైన ప్రవర్తన ఎలా వస్తుంది? తల్లిదండ్రులు ఘర్షణ పడుతుంటే పిల్లలు కూడా ఘర్షణ పడడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు సౌమ్యంగా ఉంటూ 10 మందికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, పిల్లల యొక్క ప్రవర్తన కూడా మనం ఏమీ చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన దిద్దబడుతుంది. అందుకే భగవంతుడి కోసమే జీవించాలి. అందుకే దేహార్థం ద్రీయతే అన్నారు. అంటే దేహాన్ని పొందడంలో గొప్ప ప్రయోజనం ఏమిటి అనంటే జ్ఞాత జ్ఞేయ, అంటే తెలుసుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని జ్ఞాత అంటారు. లోపటున్న జీవుడు తెలుసుకుంటున్నాడు. జ్ఞేయం అంటే పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకుంటున్నారు. శుద్ధేతి చోచ్యతే అన్నారు. అంటే శుద్ధమైనటువంటి, అంటే మలినాలు లేనటువంటి పరబ్రహ్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ సత్పురుషులు చెప్పేటటువంటి సాధన చేయడానికి ఎవరైతే వాళ్ళ దేహాన్ని వినియోగించుకుంటున్నారో, అంతే కదండి. ఇప్పుడు భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడాలంటే ఈ దేహం ఉండాలి. భగవత్ సంబంధమైన విషయాలు వినాలంటే దేహం ఉండాలి. భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలంటే దేహం ఉండాలి. ఈ దేహాన్ని భగవంతుడు చెప్పిన మేరకు మాత్రమే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకోండి, మనం భగవంతుల్లోనే లయమవుతాం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వారు బ్రహ్మమునే పొందుతారు. అంటే భగవత్ సంబంధమైన ఆలోచన లేకుండానే జీవించినటువంటి వ్యక్తి మరలా జన్మిస్తాడు. అంతే కదా. మలినాచ జన్మహేతు, మళ్ళీ జన్మ పొందడానికి నీ మనసులో ఉన్నటువంటి ఈ దేహమే నేను అనుకున్నప్పుడు స్వార్థంతో నువ్వు చేసిన కర్మలు మళ్ళీ శరీరాన్ని ఇస్తాయి. ఆ శరీరాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఒక కథ కూడా చెప్పుకున్నామండి. శుద్ధమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తన కోరికలను, ఇంద్రియ సుఖాల కోసం అని చెప్పి మరి భగవంతుడు నాకు ఈ కష్టం ఇచ్చాడు, ఈ కష్టాన్ని తీర్చుకునే ప్రయత్నము నేను భగవంతుడితోనే నేను తేల్చుకుంటానని చెప్పేసి ఆ బ్రాహ్మణ స్త్రీ గనక భగవత్ సంబంధమైనటువంటి సాధన చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమై ఉండేది? ఆమె జీవితం ఇంకొకలాగా ఉండేది.
కానీ ఇంద్రియాలను నిగ్రహించుకోలేక తాను చేసినటువంటి తప్పు ఏమైంది? పరమహేయమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చింది. కానీ ఇక్కడ ఆమె పుట్టినటువంటి ఏదైతే గొప్పదైన కుటుంబం ఉందో, ఆ కుటుంబము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల, ఆ పుట్టినప్పటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆవుని చంపాను అన్నప్పుడు అంత కల్లు తాగి, ఏమంటారు మైకంలో ఉన్నప్పటికీ కూడా ఆవును చంపకూడదనేటటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు శివ శివ అంది. అంటే పశ్చాత్తాపంతో కూడిన శివ శివ అండి. ఆ శివనామంలో చూడండి ఎంత ఉందో. అంటే సంస్కారాలలో ఉన్న శుద్ధత తాను ఏ స్థితిలో ఉన్నా తన్నేం చేసింది? భగవంతుడి నామం పలకటానికి ఉపయోగపడింది. ఆ 2 సార్లు గనక శివ శివ అని ఉండకుంటే తాను గోకర్ణంలో పుట్టేది కాదు. గోకర్ణంలో పుట్టి పరమాత్మను చేరి ఉండేది కాదు. అంటే ఒక ఆవును చంపకూడదు. అది పరమ పాపము అనేటటువంటి జ్ఞానము తాను పుట్టుకతోనే తన పుట్టుకలో ఉంది కాబట్టి, తాను ప్రయత్నం చేత తన యొక్క దేహ సంబంధమైన సుఖాల కోసం పాపపు కర్మలు చేసింది కానీ, పూర్వజన్మలలో చేసిన మంచి సంస్కారాలు, ఉత్తమ కుటుంబంలో పుట్టేలాగా చేసింది. ఆ ఉత్తమ సంస్కారం కాపాడిందా లేదా? అంటే ఉత్తమ సంస్కారాలు నిన్నెప్పటికీ కాపాడతాయి. ఉత్తమమైనటువంటి సత్పురుషుల సాంగత్యం వాళ్ళతో కలిసి మనం చేసినటువంటి ఏదైతే సత్సాంగత్యం ఉంటుందో అది ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. అంటే భగవంతుడి నామం ఖచ్చితంగా అంటే ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు. నామం పలుకుతున్నామంటే ఏ పని చెయ్యమంటున్నారు పరమాత్మ, ఏ పనిని చేయకూడదని చెప్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడుతూ మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నంగా భగవత్ సంబంధమైన సాధన చేసుకోవాలి. అందుకే అర్జునుడు మన అందరి కోసం స్థితప్రజ్ఞుడైన గురువుగారు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? లోకంలో మేము వాళ్ళని ఎలా గుర్తించాలి? ఎంత మందిలో ఉన్నా మేము వాళ్ళని ఎలా గుర్తిస్తాం? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి? వీటన్నింటి గురించి నాకు చెప్పండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు మరి కృష్ణ పరమాత్మ చాలా గొప్పవైనటువంటి విషయాలన్నీ చెప్తారు. అంటే ఇవి కేవలం గురువులకే ఉండవలసినవా అంటే, మనం కూడా పరబ్రహ్మము కావాలి అంటే మనకు కూడా ఇటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి అందరూ నేర్చుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి పరమాత్మ సద్గురు స్వరూపంగా నిలబడి మనందరికీ కృష్ణ పరమాత్మ మనం ఏ విధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు. వాటిని రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.